ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదివినటువంటి మూలవాక్యంలో ఏ మాట చెప్పబడిందో మళ్ళీ ఒక్కసారి చూసుకుందాం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఇది ఆసాపు కీర్తన. ఈ కీర్తనలో 6వ వచనంలో మీరు దైవములు అనే మాట అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం ఒక్కసారి తీసుకుంటే యేసు ప్రభువు కూడా ఇదే మాట అన్నాడు, మీరు దైవములు అని. చూడండి ఒక్కసారి 34వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనం చూడండి. అందుకు యేసు మీరు దైవములని మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదు. మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు గదా. చాలు పిల్లారా, మీరు దైవములు అని ఆసాపు పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై పలికాడు. యోహాను సువార్త 10:34లో ప్రభువైన యేసుక్రీస్తు కూడా మీరు దైవములు అని ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది గదా, లేఖనము నిరర్ధకము కానేరదు గదా అనే మాట ప్రభు కూడా మాట్లాడాడు. బాగుంది. మీరు దైవములు అనే మాట ఎవరిని గూర్చి మాట్లాడుతున్నాడు? అసలు ఆ పదం ఎవరికి తగింది? దైవములు ఏంటి? దేవుడు ఒక్కడే కదా. దేవుడు ఒక్కడే కదా. కొరింథీ పత్రికలో ఏం రాసుంది? ఆకాశమందైనను భూమి యందైనను మనుషుల చేత దేవతలు అనబడినవి అనేకములు ఉన్నను మనకు దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అన్నాడు. మరి ఇక్కడ దైవములు అని బహువచనం మాట్లాడాడు. దైవములు అనే పదం ఎత్తాడు. పాత నిబంధనలో ఉంది, నూతన నిబంధనలో కూడా ఉంది. అసలు దేనికి ఉద్దేశించి ఈ మాట వ్యక్తమైంది అనేది మనం కొంచెం విశ్లేషించుకుంటే దీని గురించి కొన్ని సంగతులు మనకి దేవుడు గ్రహింపు కలిగిస్తాడు. మనం సృష్టించబడినప్పుడు, మానవ జాతి సృజించబడినప్పుడు మానవ స్వభావం మనుష్యరీత్యా మనం సృష్టించబడ్డాం. మనం దైవాలుగా సృష్టించబడలేదు, నరులుగా సృష్టించబడ్డాం. దేవుడైన యెహోవా నేల మంటి నుండి దైవము నిర్మించి అనలా. ఆదికాండం 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే ఇలాగ రాయబడి ఉంటుంది, దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి, నేలమంటితో దైవమును నిర్మించి అనలా, నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను అన్నాడు. నరుడు, మనం నరులంగా సృష్టించబడ్డాం, మానవులంగా సృష్టించబడ్డాం. మన ప్రారంభపు స్వభావం నరస్వభావం లేక మానవ స్వభావం. తరువాత దుష్టుని యొక్క ప్రేరణకు లొంగిపోయి ఆ మొదటి మానవుడు, మొదటి స్త్రీ, పురుషులు ఇద్దరు కూడా సాతాను యొక్క ప్రేరణకు లొంగిపోయి మరి పాపమును సంప్రాప్తం చేసుకున్నారు, పాపాన్ని పొందారు. తర్వాత ఇక వాళ్ళ నుంచి పుట్టిన సంతానంలో పెక్కుమందికి మరి ఈ దుష్ట స్వభావమే వచ్చింది. అర్థమైందా? కయ్యను ఫస్ట్ పుట్టినటువంటి సంతానమే వాడు దుష్టుని సంబంధి అయి అన్నది వాక్యం. వాడెవరి సంబంధి? దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. కాబట్టి ఆ మొదటి సంతానం ఆదాము హవ్వలకు పుట్టిన ప్రప్రథమ కుమారుడే దుష్టుని సంబంధి అయిపోయాడు. తర్వాత ఇంక అక్కడి నుంచి వచ్చినటువంటి జనరేషన్ అంతా కూడా, ఉత్పత్తి అయినదంతా కూడా మరి తేడాగానే వచ్చేసింది. అంత పాప స్వభావంతో పాపులంగా, దుష్ట స్వభావంతో దుష్టులంగా, దుర్మార్గాలతో, వ్యసనాలతో, పాపాలతో, రకరకాల నీచత్వంతో మనమంతా కూడా ఉత్పత్తి జరిగింది. అందరం వచ్చాం. ఆదాము నుండి సంక్రమించినటువంటి పాప బీజాన్ని మనం సంప్రాప్తం చేసుకొని పుట్టామన్నమాట. కాబట్టి అందరిలో కూడా ఆ పాప బీజం పనిచేసింది. అందరం కూడా మరి ప్రభు మన జీవితంలో జోక్యం చేసుకోకముందు, ప్రభు మనల్ని దర్శించకముందు అందరం బలహీనులం. అయితే మనందరం మానవ స్వభావంతో ప్రారంభమయ్యాము. తర్వాత దుష్టుని ప్రేరణకు లొంగిపోయి దుష్ట స్వభావంతో లింకప్ అయిపోయాము. దుష్టుని యొక్క స్వభావాన్ని కొంత
మనం స్వీకరించడం జరిగింది. అది అటు మానవ స్వభావం, ఇటు దుష్ట స్వభావం రెండు మనలో పనిచేయటం మొదలుపెట్టింది. తర్వాత దేవుడు మహాకృప చేత మనల్ని దర్శించి, ప్రారంభం నుండి కూడా కొంతమందిని దేవుడు దర్శిస్తూ వచ్చాడు. ఉదాహరణకి హేబెలును మనం చెప్పుకోవచ్చు. తర్వాత నోవహు కావచ్చు, హనోకు కావచ్చు, ఇత్యాది భక్తులు, ఇంకా చాలామంది వ్యక్తులు. కొంతమంది దుష్టత్వంలో ఉంటే, కొంతమంది దేవుని సంబంధులుగా, దేవునికి లింక్ అయినటువంటి పరిస్థితి కొంతమంది జీవితంలో మనకు కనపడుతుంది. బాగా వినండి. ఇక మనల్ని పాత నిబంధనలోనేమో ఒక రీతిగా, నూతన నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనల్ని కూడా దేవుడు మరి తన పిల్లలుగా స్వీకరించడం జరిగింది. పాత నిబంధనలో ఒక రకంగా దర్శించాడు వాళ్ళని. వాళ్ళైనా మనమైనా అందరం కూడా దేవుని అద్వితీయ కుమారుని అందలి విశ్వాసమును బట్టే దేవుని పిల్లలంగా పరిగణించబడతాం, కానీ మరో రకంగా కాదు. ఇప్పుడు మానవ విధానం మారిపోయింది, దుష్ట విధానం మారిపోయింది. ఇప్పుడు దేవుని పిల్లలు అనేటువంటి ఆధిక్యత క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనకు లభించింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలిగితే ఎలా ఉంటుందో చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఓకేనా? తర్వాత 3వ వచనం, వారితో కలిసి అంటే లోకస్తులతో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. పుట్నోట్లో ఉగ్రత పిల్లలమై ఉంటిమి అన్నాడు. మానవ స్వభావం, తర్వాత దుష్ట స్వభావం, ఈ రెండు దాటి వచ్చి ప్రభువునందలి విశ్వాసము ద్వారా ఇప్పుడు మనం దేవస్వభావములో పాలివారమయ్యాం. చూడండి ఒకసారి పేతురు రాసిన పత్రిక వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకోండి. ఎట్లెట్లా దాటించుకుంటా వచ్చాడో దేవుడు మనల్ని. కొద్దిగా 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము 5వ లైన్ నుంచి, దేవ స్వభావమునందు పాలివారగునట్లు. చాలా అక్కడ ఇంకొక కొంచెం అందులోనే ఇంకో 2-3 లైన్లు పైకి చదివితే, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవ స్వభావములో మనమందరము పాలివారం అగునట్లు మనకేదో అనుగ్రహించాడట. ఏం అనుగ్రహించాడో పైన చెప్పాడు. మనల్ని అందరినీ కూడా దుష్ట స్వభావం నుండి, మానవ స్వభావం నుండి మళ్ళించి దేవ స్వభావములో పాలివారలనుగా చేయటం దేవుని దయాపూర్వక సంకల్పమై ఉన్నది. ఇదే రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని నిర్ణయించను, ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచెనో, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులనుగా తీర్చెనో, ఎవరిని నీతిమంతులనుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, తన కుమారునికి సారూప్యత గలవారమగునట్లు. ఓకే, మనల్నందరినీ కూడా దేవుడు ఏం చేయాలని కోరుకున్నాడో ఆ సంకల్పం ఈ వరుస క్రమంలో మనం ఇప్పుడు చూసుకుంటా వచ్చాం. మనల్ని అందరినీ కూడా దేవుడు మానవ మాతృలుగా ఉంచాలనుకోలేదు, లేదా దుష్ట స్వభావంలో ఉంచాలనుకోలేదు, కానీ మనల్ని అందరినీ దేవ స్వభావములో పాలివారలనుగా చేయడానికి, అంటే దేవుని యొక్క వ్యక్తిత్వ సౌందర్యం మనలో రూపుదిద్దటానికి దేవుడు పూనుకున్నాడు. ఈ పని మనలో ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన మనల్ని తన కుమారులనుగా కుమార్తెలనుగా స్వీకరించి ఇక మనందరినీ కూడా దేవ స్వభావంలో పాలివారులను చేయడానికి ఇక పూనుకున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో
వారందరికి అనగా తన నామమందు విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ప్రియులారా, మన ప్రారంభం ఒక రకంగా ఉన్నాం, తర్వాత ఒక రకంగా ఉన్నాం, ప్రస్తుతం ఒక రకంగా ఉన్నాం. మన ఫ్యూచర్ ఏంటి అన్న ప్రశ్నకు ఇదిగో సమాధానం. ఇది అది లేఖనం చెప్తున్న సమాధానం. ఏమిటి మన ఫ్యూచర్ అంటే, మనల్ని కూడా దేవ స్వభావముతో నింపి పడవేసి మనల్ని దైవములు అనే అంతస్తుకు చేర్చాలని దేవుడు పూనుకున్నాడు అని గ్రంథము చెప్తుంది మనకి. మీరు బాగా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. మనల్ని ఏ స్వభావంతో నింపాలనుకుంటున్నాడు? మానవ స్వభావంతోనా, దుష్ట స్వభావంతోనా, లేకపోతే వాటిని తొలగించి దైవ స్వభావంతోనా? విషయం ఏంటంటే, ఆ రెండు స్వభావాలు ఏంటో మనకు తెలుసు. మానవ నైజం మనకు తెలుసు, దుష్టుని నైజం కూడా మనకు తెలుసు. ఎందుకంటే ఇవి రెండు మనం ప్రాక్టికల్గా అనుభవించాం. ఇప్పుడు ఆ రెండు మజిలీలు దాటి మూడవ మజిలీకి తీసుకొచ్చి దేవుని స్వభావం మన లోపలికి ప్రవేశపెట్టాడు. అక్కడే ఉంటది. యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ బాప్తిస్మం పొంది క్రొత్త జన్మ ఎత్తిన ప్రతి ఒక్కడు కూడా శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టింపబడిన వాడు కాడు. దేవుని వాక్యమును అక్షయ బీజమునకు జన్మించిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? చూడండి ఒక్కసారి, అక్కడే ఉంటుంది. యోహాను 1:12 నేను చదివించిన వచనం కింద లైను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని, వారు దేవుని వలన. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. క్రొత్తగా జన్మించిన మనమందరము ఎవరి వలన పుట్టామట? శరీరరీత్యా నేను ఒక మనుషునికి జన్మించాను. మా నాయన పేరు బ్రహ్మయ్య. మనుష్యరీత్యా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందినప్పుడు ఆ బ్రహ్మయ్య కొడుకు వీరయ్య అనేవాడు సమాధి చేయబడ్డాడు. తిరిగి బాప్తిస్మంలో ముంచబడినప్పుడు సమాధి చేయబడ్డాడు. తిరిగి లేచినప్పుడు క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చి షాలేము రాజు అనే పేరిట పిలువబడ్డాడు. నా శరీర సంబంధమైన గతకాలపు జీవితానికి సంబంధించి నీ తండ్రి ఎవరు అంటే నేను బ్రహ్మయ్య అని చెప్ప తగును గాని, ప్రస్తుతం క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చిన తరువాత నీ తండ్రి ఎవరు అంటే హృదయపూర్వకంగా నేను చెప్పవలసిన మాట, దేవుడే నా తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడయ్యావరా నువ్వు దేవునికి కొడుకువి? ఎప్పుడయ్యాడ్రా ఆయన నీకు తండ్రి అంటే, నా అంతటా నాకుగా అవకాశం లేదు. కానీ ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందిన నేను ఆయనను ధరించుకున్నవాడను. ఎవరిని? ఆయన కుమారుని ధరించుకున్నవాడను గనుక ఇప్పుడు తండ్రి అయిన దేవుడు నన్ను చూసినప్పుడు నేను కనపడ, నా కుమారుడే కనపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కుమారుని యందు మనలందరినీ కూడా కుమారులనుగా కుమార్తెలనుగా స్వీకరించాడు. మరలా మన లోబడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను మనం పొందామన్నాడు. అర్థమైందా? దేవుడు మనల్ని దత్తత తీసుకున్నాడు, దత్తపుత్రులుగా స్వీకరించాడు. అర్థమైందా? దత్తపుత్రాత్మను పొందితిమి. పరిశుద్ధాత్మ మన హృదయములో కుమ్మరించబడ్డాడు. దేవుని ప్రేమ కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ మన లోపలికి ప్రవేశించాడు. ఆయన ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి మనం దేవుడా, అయ్యో ప్రభువా అనే మాటల కంటే ఇంకా చాలా చనువుగా, చాలా స్వతంత్రంగా అబ్బా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను మన లోపలికి పంపించాడని గ్రంథములో ఉన్నది. ఒక్కసారి మీరు చూడగలుగుతారా? ఆల్రెడీ మీకు తెలిస్తే ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. రోమపత్రిక 8వ అధ్యాయము. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడు తల్లి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అను మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను. అదమ్మా కుమారుని ఆత్మ మన లోపలికి ప్రవేశించడం జరిగింది. మరియు చూడండి 4:6 గలతీ పత్రిక. మరియు మీరు కుమారులై ఉన్నందున
నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టే ఇప్పుడు మన లోపలికి ప్రవేశించింది ఎవరు? అబ్బా తండ్రి నాయనా అని మొర్రపెట్టే కుమారుని ఆత్మ మన లోపలికి ప్రవేశించినందున ఇప్పుడు ఇంత ఫీలింగ్ కూడా లేకుండా దేవుణ్ణి ఎంత స్వతంత్రంగా మనం పిలుస్తున్నామంటే, ఏం చూసుకున్నంత దమ్ము, ఏం చూసుకున్నంత ధైర్యం, ఏ యోగ్యత ఉంది, ఏ అర్హత ఉంది, ఏ నీతి ఉంది, ఏ సత్యం ఉంది? దేన్ని బట్టి అంటే వీటేటిని బట్టి కాదు, కానీ ఆయన ప్రియ కుమారుని యొక్క ఆత్మను మన హృదయంలో మనం పొందినందున మనందరికీ కూడా ఈ ఆధిక్యత లభించింది. దేవుణ్ణి చాలా స్వతంత్రంగా వ్యవహరించగలిగేది మనమే. ఇక మిగిలిన వాళ్ళందరూ భయపడటమే. కావాలంటే మీరు గమనించుకోవచ్చు. ఇక మిగిలిన మతాల్లో కూడా మీరు చూసుకోవచ్చు. మనంత చనువుగా, మనంత సమీపంగా, మనంత సోషలిజంగా దేవునితో వ్యవహరించగలిగే వాళ్ళు ఎవరూ కనపడరు మనకి. ఆఖరికి యూదులతో సహా తెలుసా మీకు? యూదులు కూడా అబ్బా తండ్రి అని స్వతంత్రంగా పోయేదానికి లేదు వాళ్ళకి. ప్రత్యక్ష గుడారంలో ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఉంది కదా. అతి పరిశుద్ధ స్థలంలోకి పోవాలంటే ధైర్యం ఉందా? ప్రధాన యాజకునికి ఏడాదికి ఒక్కసారి, అవునా? ఆ వధింపబడిన గొర్రె పిల్లల యొక్క రక్తము తీసుకొని కరుణాపీఠం దగ్గర ప్రోక్షించడానికి పోతాడు. పోయేటప్పుడు నడుంకు తాడు కడతారు, నిలువుటంగికి అంచున గంటలు ఉంటాయి. లోపల పోయిన యాజకుడు కరెక్ట్గా ఉంటే ఏమి లేదు, ఏమన్నా తేడా జరిగిందంటే అక్కడే చచ్చిపోతాడు. చచ్చిపోయిన వాడిని తీసుకొని రావడానికి ఇంకొకడు పోయాడంటే వాడు చేస్తాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి లేదు. కాబట్టి ఏం చేయాలా? నడుంకు తాడు కట్టేవాళ్ళు. అతడు వేసుకున్న అంగీకి గంటలు ఉండేవి. ఇతడు అతి పరిశుద్ధ స్థలంలోకి ఏడాదికి ఒక్కసారి వెళ్తాడు కదా, జనాలంతా బయట ఉంటారు. ఆ లోపలికి వెళ్ళినోడు అక్కడ రక్త ప్రోక్షణ జరిగిస్తున్నప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటే గంటలు మోగుతూ ఉంటాయి, బతికున్నాడని అర్థం. గంటలు మోగటం ఆగిపోయింది, అంతా నిశ్శబ్దంగా ఉందంటే పోయినోడు ఏదో మొత్తానికి తేడా పడింది, వ్యవహారం, చచ్చిపోయాడు. చచ్చిపోయినోడిని బయటికి తీయాలంటే ఇంకొకటి పోవటానికి లేదు, తాడు పట్టుకుని లాగే సౌకర్యం ఏర్పాటు చేశారన్నమాట. అంటే అంత ప్రమాదకరంగా ఉండేది. అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య దట్టమైనటువంటి తెర ఉండేది, దళసరి తెర. ఆ తెర దాటి యూదుడు, యాజకుడు ఎవ్వరు కూడా దాటి అవతలికి వెళ్ళడానికి ఎట్లా పడితే అట్లా ఛాన్స్ లేదు. మరి ఎప్పుడు చినిగిందయ్యా ఆ తెర అంటే, మానవాళి పాప పరిహారార్థమై కలువరి సిలువలో మనందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణం పెట్టినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి చిరిగెను. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? సకల జనులారా, మీరందరూ పాపులు, మీ పాపములను బట్టి మీరు నాకు దూరస్తులు. అయితే మీ పాపములకు ఇదిగో నా అద్వితీయ కుమారుడు ప్రాయశ్చిత్తం చెల్లించినందున మీ పాపములకు ఇక రుణము తీర్చబడింది గనుక ఇక మీరందరూ కూడా నిర్భయముగా నన్ను సమీపించవచ్చు అనే స్వాగతానికి గుర్తుగా అడ్డంగా ఉన్న తెర చించవతల పడేశాడు దేవుడు. బా, అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే, అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే. హల్లెలూయా, ప్రభు యేసుకే సదాకాలం పాడెదను. హల్లెలూయా, ప్రభు యేసుకే సదాకాలం పాడెదను. హల్లెలూయా, ఆనందమానందమానందమే, ఆనంద తైలంతో అభిషేకించి, ఆనందమానందమానందమే, ఆనంద తైలంతో అభిషేకించి సొంత పుత్రునిగా మార్చినది నా జీవిత భాగ్యమే, సొంత పుత్రునిగా మార్చినది నా జీవిత భాగ్యమే. హల్లెలూయా, ప్రభు యేసుకే పాడా సదాకాలం పాడెదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
ఇప్పుడు మనల్ని ఎలా స్వీకరించాడండి? విశ్వాసమును బట్టి సొంత పిల్లల్లాగా స్వీకరించేశాడు. ఇప్పుడు దేవుణ్ణి స్వతంత్రంగా నానా, తండ్రి, అబ్బా, అయ్యా, డాడీ. బెర్కమెన్స్ గారు పాడతాడు, కోటి కోటి స్తోత్రం డాడీ. క్రొత్తగా నేను దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఆ పాటిని బిత్తరపోయా, ఇదేంద్రో ఇందు విచిత్రంగా పాడుతున్నాడని. కానీ ఆయన ఎంతో సమీపంలోకి వెళ్ళిపోయి చాలా చనువు పెంచేసుకున్నాడు దేవుని మీద. కోటి కోటి స్తోత్రం డాడీ, స్తోత్ర బలి స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే, శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, నెమ్మది ఉదయించే, అది శాశ్వతమైనదయ్యా, నెమ్మది ఉదయించే, అది శాశ్వతమైనదయ్యా. కోటి కోటి స్తోత్రం డాడీ, ఆమేన్. కోటి కోటి స్తోత్రం డాడీ, 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 స్తోత్ర బలి స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే, స్తోత్రం. శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. ఏది మళ్ళీ సార్? కోటి కోటి స్తోత్రం డాడీ, యాక్టివ్గా. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, అయ్యా, కోటి కోటి స్తోత్రం డాడీ, నాయనా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. ఎంత భాగ్యం, ఎంత దేవుణ్ణి నానా నానా అనేంత చనువు. దేవుణ్ణి నానా, తండ్రి, అయ్యా, ఎంత చనువు ఏర్పడిందో. యేసయ్యే మీ తండ్రి, మీ తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఎంతో ప్రేమిస్తున్నాడని ఎంత బాగా చెప్పాడో. మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు, మీ తండ్రి ఇట్లా చేస్తే సంతోషిస్తాడు, మీ తండ్రి ఇట్లా ఉంటే సంతోషిస్తాడని. నా తండ్రి అంటే మళ్ళీ మనం వేరైనా అనుకుంటామేమో అని మీ తండ్రి, మీ తండ్రి. బాబ్బా, ఎంత అద్భుతమైన పరిచయం అండి. నా తండ్రి పరలోకమునందు మీకు ప్రతిఫలం ఇస్తాడంటే మనల్ని విడిపోయినట్టు విడగొట్టినట్టు అయిద్దని మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును, మీ నాన్నర్రా, మీ తండ్రి రా అని. ఇది ఎందుకో నాకు బాగా ఇష్టం లేండి, అందుకని ఎంతసేపు చెప్పాలే. సో ఇప్పుడు మనందరం కూడా ఆ అద్వితీయ కుమారుని యందలి విశ్వాసమును బట్టి, ఆయన రక్తమును బట్టి, దేవుని కృపను బట్టి మనమంతా ఇప్పుడు దేవుని పిల్లలము. ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ బాప్తిజం పొందిన వారెల్లా దేవుని సంతానము, దేవుని పిల్లలం. అయినంత మాత్రాన, వినండి ఇక, అయినంత మాత్రాన మనం ఇప్పుడే దైవము అనే మెట్టుకు ఎక్కల. దైవముగా చెయ్యాలి అనేది ఇప్పుడు ఆయన సంకల్పం. మనల్ని ఏం చేయాలనేది, మనల్ని అందరినీ కూడా మీరు సర్వోన్నతుని కుమారులు అన్నాడు అక్కడే 82వ కీర్తన 6లో. మీరు దైవములు అన్నాడు, సర్వోన్నతుని కుమారులు అయ్యాం. మరి అంశం క్లారిటీగా ఉందో లేదో మనోళ్ళకి ఉండే ఉంటుందిలే. ఇంత తేటగా జీవితుంటే ఇంకా ఇక అట్లు బ్యాచి మినహాయించి అందరికీ అర్థమైద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ఏమండి, కొంచెం నీళ్ళు తాగుతానే. వాళ్ళకి అర్థమవుతుందా? చెప్పారా? నువ్వు మాత్రం చెప్పవాకు. వేసవి కాలం కదా, కొంచెం నీళ్ళు అవుతున్నాయి, అర్థం చేసుకోండి. సరే, ఎక్కడ వచ్చి ఆగాం? మీరందరూ సర్వోన్నతుని కుమారులు అన్న మెట్టు ఎక్కాం బాప్తిస్మం ద్వారా. ఇప్పుడు దైవములు అన్న మెట్టు ఎక్కాల, మనల్ని ఆ అంతస్తుకు చేర్చాలని ఇప్పుడు ఆ మహానుభావుడు పూనుకున్నాడు. దేవుని కుమారులగుట అనేది విశ్వాసము ద్వారా జరిగింది. దైవము అనే మెట్టెక్కుట విశ్వాసముతో సింపుల్గా అయిపోయేది కాదు. అది మనలో జరగవలసిన నిర్మాణం, మనలో రూపుదిద్దుకోవలసిన దేవుని స్వభావం. దాన్ని రూపుదిద్దటానికి ఇప్పుడు అహర్నిశలు ప్రయాసపడుతున్నాడు దేవుడు మన విషయంలో. అది మన ఫ్యూచర్ ఏమిటి అంటే, మనల్ని దైవములుగా చూడాలని తండ్రి అభిలషిస్తున్నాడు. అర్థమైతే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి గట్టిగా. నువ్వేమో నేనేదో సామాన్య స్థితిలో ఉండాలి అనుకుంటున్నావు నువ్వు, కానీ దేవుడు నిన్ను ఎలా ఊహించుకుంటున్నాడంటే, నువ్వు విశ్వాసమును బట్టి ఆయన బిడ్డవు అయ్యావు కాబట్టి, ఆయన కొడుకువి కూతురు అయిపోయావు కాబట్టి, నేను బాత్రూమ్ కడుగుతానంటే ఊరుకోడు. బాత్రూమ్ కడిగేది కడుగుతారులే కానీ నువ్వు కాదు. అట్లాగా నువ్వు సింహాసనం ఎక్కాలి, నువ్వు నాతో పాటు పాలించాలి. నేను సృష్టించింది ఒక భూలోకమే కాదు, కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి నేను సృష్టించినవి. వాటన్నిటిని ఏలటానికి సామర్థ్యం నీకు ఏర్పడాలి. తగిన వ్యక్తిగా నువ్వు రూపుదిద్దుకోవాలి. అందుకే నీలో నా పని జరుగుతుంది, నేను నిన్ను రూపిస్తున్నాను అంటున్నాడు. అది ఆయన మహాసంకల్పం, మన దేవుని యొక్క సంకల్పం. ఇప్పుడు మన ఫ్యూచర్ అర్థమైంది కదా, మనల్ని ఏ అంతస్తులో దేవుడు చూడాలనుకుంటున్నాడో. ఇప్పుడు మనం దైవమూలము కావాలి అనేది ఆయన ఆశ. దానికి పని ఇప్పుడు స్టార్ట్ అయింది. మనల్ని ఆ అంతస్తుకు చేర్చడానికే ఇప్పుడు మనందరి జీవితాల్లో దేవుడు తన చేతులు ఉంచాడు. ఆ దేవ స్వభావం మనలో ఏర్పడి, ఆ దైవము అనే మెట్టుకు తగిన వ్యక్తిత్వం మనలో రూపుదిద్దుకోవడానికే మన జీవితంలో ఎదురవుతున్న సకల సంభవాలు, మన జీవితంలో దేవుడు అనుమతిస్తున్న సకల పరిస్థితులు ఎందుకయ్యా అంటే, మనల్ని దైవము అనే మెట్టులో దేవుడు ఉంచడానికే మన జీవితంలోనికి అనేక రకాల పరిస్థితుల్ని దేవుడు అనుమతిస్తున్నాడు అని ప్రజలు గుర్తుపడితే, దేవుని పిల్లలు గుర్తుపడితే ఎంత బాగుండు. ఆ గ్రహింపు మనందరికీ ఉంటే ఎంత బాగుండు. నేను చెప్తున్నా, నీ జీవితం ప్రారంభమైన నాటి నుంచి కూడా ఆయన గ్రంథములో లిఖితమవుతుంది. నువ్వు ఎప్పుడు తల్లి కడుపులో పడాలో ముందే నిర్ణయం అయిపోయింది. ఎప్పుడు భూమి మీదకి రావాలో నిర్ణయం అయిపోయింది. ఏ ఘడియలో రావాలో నిర్ణయం అయిపోయింది. ఏ టైములో నీవు రూపాంతరం చెంది ఆయన వైపు తిరుగుతావో ముందే చూసేశాడు. తరువాత ఇక నీ జీవితంలో ఏ ఏ సంభవాలు రప్పిస్తే ఆయన అనుకున్న షేపు నీలో వచ్చిద్దో అన్నీ ముందే ఎరిగి మొత్తం సెట్ చేసి పడేశాడండి. ఇదే కీర్తనల గ్రంథంలో 139వ కీర్తనలో మహనీయుడు అంటాడు, నియమింపబడిన దినములలో ఒక్కటైనా గాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడు. ఒకసారి చూసుకోండి, చాలామందికి తమ జీవితంలో జరుగుతున్న సంభవాలు తమకి కొత్త కానీ దేవునికి పాత సంగతులే. దేవుడేమి ఆశ్చర్యపోడు, దేవుడేమి అమాయకంగా ఫేస్ పెట్టి అయ్యో ఇట్లా జరుగుతుంది ఏంది నేను ఆశ్చర్యపోతున్నాను అని అనుకునేది ఏమి ఉండదు. చాలా ప్రశాంతంగా అన్నీ నాకు తెలుసులే అనుకుంటాడు ఆయన. చూడండి, 139వ కీర్తన 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే అబ్బా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఒక భక్తుడు ఇట్లా పాడాడు. ఆ భక్తుడే ఉంది, ఈ భక్తుడే.
తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంతల్పుడనో, తెలుపుము ఎంతల్పుడనో, తిరిగి నలిగియున్నాను నేను, తిరిగి నలిగియున్నాను, తిరిగి నలిగియున్నాను నేను, తిరిగి నలిగియున్నాను. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే జగమున. మీకు అందరికీ తెలిసిన పాటేలే, మస్తు సార్లు పాడినారు కదా. పెట్టి ఎత్తినప్పుడల్లా ఇదేగా, దేవునికి స్తోత్రం. పెట్టెత్తిన పరదేశులము అనేది ఫస్ట్, అయితే సెకండ్ పరవాసిని నే జగమున ప్రభువా, అది అందులో ఉంటది. తెలుపుము నా అంతము నాకు అంటే నీకు తెలుసు ముందే. తెలుపుము నా ఆయువు ఎంతో, అసలు ఎంతకాలం బతుకుతానో చెప్పయ్యా, పిచ్చి భ్రమలు పెంచుకుంటున్నాను. తెలుపయ్యా, నేను ఎంత అల్పుణ్ణో చూపించయ్యా, నాకు చెప్పయ్యా, నాకు అది గ్రహింపు కలిగించయ్యా అని అడుగుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు దేవుణ్ణి. అంతా అయిపోయింది, రికార్డెడ్ ఉంది మన లైఫ్ హిస్టరీ మొత్తం. ఇప్పుడేదో విచిత్రంగా నీలో ఏదో మార్పులు జరిగి, నీకేదో జరిగిపోయి, ఏదో ఆయన ఏదో ఆశ్చర్యపోయి, ఇదేంది నేను ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది అని అమాయకంగా ఫేస్ పెట్టి ఏదో ఇదైపోవటానికి దేవుడు ఆయన. మనుషులం కాదు, మనుషులమైతే అంతే ఫీల్ అవుతాం. ఇదేందమ్మా నీ జీవితం బాగుంటుందని వాడికి ఇచ్చి చేస్తే ఆ దరిద్రుడు అట్ట చేసాడు, ఏంటమ్మా నీ బ్రతికి ఇట్ట అయిపోయిందని మనం, అమ్మాయి లైఫ్ అట్ట అయిపోతే, అబ్బాయి లైఫ్ అట్ట అయిపోతే మనం ఏదో ఫీల్ అవుతాం. కానీ దేవుడు అట్ట ఫీల్ కాడు. ఆయన ఎట్లా అనుకున్నాడు అట్లనే వస్తుంది. స్తోత్రం. ముందే చూశాడు ఆయన. నేను భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండువాడను, అన్నీ చూసేశాను, రాసేశాను రా బాబు అన్నాడు. కాబట్టి అందరినీ కూడా ముందే చూసేశాడు. మనందరినీ కూడా ఏ టైములో మనం పుడతామో, ఏ టైములో మనం దేవుని వైపు తిరుగుతామో అంతా మొత్తం రికార్డెడ్ ఉంది. తరువాత మనం ఆయన అనుకున్న కొలతలోకి రావడానికి ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైతే ఆయన అనుకున్న షేపులు మనలో వస్తాయో కూడా తెలుసు ఆయనకి. అందుకే ఋతువులను రప్పించినట్లు, వెలుగు చీకట్లను రప్పించినట్లు అన్ని ఆయనే కదా. అన్నిటిని రప్పించువాడెవరు? గ్రహరాశులు ఏర్పడినట్లు నీవు చేయగలవా? ఏబు గ్రంథంలో అంటాడు. సప్తర్షి నక్షత్రములు, మృగశీర్ష కట్లు నువ్వు ఇవ్వగలవా? అట్లా నక్షత్రాల గురించి కొన్ని సంగతులు మాట్లాడతాడు. అవి వచ్చినట్లు నువ్వు చేస్తావా? అవన్నీ భూమి మీద వాటికున్న ప్రభుత్వం నీకు తెలుసా? నువ్వు ఇలా చేయగలవా? నువ్వు అలా చేయగలవా? ఏమండి, మనిషి మనుగడకు అనుకూలమైన వాతావరణం ఏర్పరిచి, వెలుగు చీకట్లు వచ్చేటట్లు అనుమతించి, ఋతువులు, ఒక ఋతువు వర్ష ఋతువు అయిపోయింది, తర్వాత హేమంత ఋతువు, గ్రీష్మ ఋతువు, శిశిర ఋతువు, వసంత ఋతువు, ఆ ఋతువు, ఈ ఋతువు, అన్ని ఋతువులు మారేటట్టు చేసి, ప్రకృతి మారేటట్టు చేసి, మనకు రకరకాల వాతావరణాలు కల్పించి, అది వచ్చేటట్టు చేసి, ఇది వచ్చేటట్టు చేసి, నీ జీవితంలో అగసాట్లు వచ్చేటట్టు చేసి, నీ జీవితంలో సుఖాలు వచ్చేటట్టు చేసి, కష్టాలు వచ్చేటట్టు చేసి, నీకు రోగం వచ్చేటట్టు చేసి, నీకు తగ్గేటట్టు చేసి, నీకు నొప్పి పుట్టేటట్టు చేసి, మళ్ళీ నొప్పి తగ్గేటట్టు చేసి, నిన్ను ఏడిపించేటట్టు చేసి, మళ్ళీ నవ్వించేటట్టు చేసి, నువ్వు కింద పడేటట్టు చేసి, మళ్ళీ పైకి లేపేటట్టు, ఏది చేసినా అంతా అన్నీ రప్పించువాడు. మేలు చేయువాడను నేనే, కీడు రప్పించువాడను కూడా నేనే అన్న వచనం మనం గుర్తుంచుకోవాలి కదా. ఎక్కడో ఉంది కదా అది, యెషయాలో. తీస్తే మీరు గ్రేటే. 3 అంకెలు లెక్క పెడతా, 2.5. ఏమండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా యెషయా గ్రంథం
85 45. మరి నువ్వు దూరంగా ఉంటే నాకు 85 ఏమనుకున్నా. యెషయాలో 66 ఉండేది. చూద్దాం, చూడండి. ఆ వచనం కొంచెం రాసి పెట్టుకోండి ప్లీజ్. ఎక్కడుంది నాయన? 7వ వచనం చూడండి. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగు చేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగు చేయువాడను నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీడును కలుగజేయువాడను నేనే. ఇంకో చోట కూడా ఉంటుంది. సరే, దాన్ని పక్కన పెడదాంలే. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. మన జీవితంలో ఒకదాని వెంట ఒకటి కొన్ని సంభవాలు వచ్చేటట్టు అనుమతిస్తున్నవాడు ఆయనే. కొన్ని జరిగేటట్టు ద్వారాలు తెరుస్తున్నవాడు ఆయనే. సమస్తము కూడా మన జీవితంలోకి రప్పించి అన్ని మన మేలు కొరకే ఆయన జరిగిస్తున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ సంగతులని స్పష్టంగా ఎరిగిన వారు, సృష్టికర్త చిత్తమును ఉద్దేశమును గుర్తుపట్టిన వారు తమ జీవితంలో రకరకాలుగా మారుతున్న పరిస్థితులను గూర్చి బెంబేలెత్తిపోరు, భయపడరు. ప్రశాంతంగా సృష్టికర్తకు తమను తాము అప్పజెప్పుకొని, తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక, నువ్వు ఏం చేయాలనుకున్నావో, ఏ షేపులోకి తీసుకెళ్లాలనుకున్నావో, ఏ ఆకృతిలో నన్ను ఉంచాలనుకున్నావో అదే జరుగునుగాక. అది నాలో ఏర్పడినట్లు నీ సంకల్పం అంతా నా పట్ల నెరవేర్చు, నీ చిత్తమే జరుగునుగాక అని అప్పజెప్పుకుంటారు. అంతేగాని ఎదురు తిరగరు, సనగరు, గొనగరు, ఇబ్బంది పడరు, దేవుని ఏసడించుకోరు, దేవుని విడనాడరు. ఈ సంగతులు అర్థం కానోళ్ళు, అసలు ఆయన నా జీవితాన్ని ఈ మెట్టులో ఉంచాలనుకుంటున్నాడు అన్న విషయం ఎవరికి అర్థం కాలేదో వాళ్ళు అడుగడుగున వాళ్ళు ఇబ్బంది పడతారు, దేవుణ్ణి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాళ్ళ కోసం సిద్ధపరిచిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేర్చి అక్కడ వాళ్ళని సంతోష పెట్టాలనేది ఆయన సంకల్పం. కానీ దారి పొడుగునా వీళ్ళ సణుగుడు గొనుగుడు, మాకు ఐగుప్తు కీరకాయలు బాగుండే, దోసకాయలు బాగుండే అంటారు. తన్నులు తిని గాఢ చాకిరి చేసి పైసలు లేకుండా ఊడిగం చేసి వచ్చారు. ఆ ఊడిగంలో నుంచి బయటికి తీసుకొచ్చి మంచి రసవత్తరమైన ఆశీర్వాదకరమైన జీవితంలోకి తీసుకెళ్దామని ఆయన సంకల్పించి ఆయన ఏదో ఊహించుకొని నడిపిస్తూ ఉంటే దారి పొడుగున సణుగుడు గొనుగుడు శోధించడం దేవుణ్ణి. ప్రియులారా, సంకల్పమర్థమైన వాడు శోధించడు, విసుక్కోడు, సనగడు, గొనగడు. సమస్తమెరిగిన సృష్టికర్తకు తన్ను తాను అప్పగించుకుంటాడు. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. ఈ లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ కొద్దిపాటి సోదరులు కావచ్చు, ఎవరైనా సరే ఈ సత్యాన్ని గుర్తుపట్టండి. అది ఏ విధమైన సంఘటన అయినా కానీ, ఎలాంటి సంభవమైనా కానీ ప్రభువుకు తెలియకుండా మనకి రహస్యంగా వచ్చేది ఏదీ లేదు. అన్నీ తెలుసు, పెద్ద ఆయనకి తెలుసు. తెలిసే అన్ని మన జీవితంలోకి అనుమతిస్తున్నాడు. ఏం ఉద్దేశించి అనుమతిస్తున్నాడు, ఏం పొందాలని అనుమతిస్తున్నాడు అంటే ఏం లేదు, ఆయన అనుకున్న షేపులోకి నిన్ను నన్ను తేవాలనే అన్నీ రప్పిస్తున్నాడు. ఇందులో నీ ఆకలి బాధ ఉంది, నీ ఆర్థిక ఇబ్బంది ఉంది, నీ రోగం ఉంది, నీ శ్రమ ఉంది, నీ నింద ఉంది, నీ అవమానం ఉంది, నీ అయిన వారి ద్వేషం ఉంది, ఇందులో నువ్వు గురైన నైవంచన ఉంది, ఇందులో నువ్వు పొందిన ఆనందం ఉంది, నువ్వు పొందిన దుఃఖం ఉంది. అన్నీ కలిపి నీ జీవితంలోకి దేవుడే అనుమతించాడు. ఎందుకు అంటే నీలో ఉన్నటువంటి ఆ మానవ స్వభావం, దుష్ట స్వభావం తాలూకు బ్యాలెన్స్ మొత్తం వదలగొట్టి దేవ స్వభావాన్ని నింపడానికే దేవుడు పూనుకొని ఈ పనంతా జరిగిస్తున్నాడు. అర్థం కానోడేమో గందరగోళం అవుతాడు, అర్థమైనోడేమో నమ్మకమైన సృష్టికర్తకు తన్ను తాను అప్పజెప్పుకుంటాడు. ఇప్పుడు మనందరం కూడా గుర్తుపట్టాల్సింది ఇదే. గుర్తుపట్టి కొన్నిసార్లు మన జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులకి మనకే అర్థం కాదు, కూర్చొని ఏడుస్తూ ఉంటాం, కుమిలిపోతాం, దేవుణ్ణి దలుచుకుంటాం, దేవుణ్ణి నిందించం, కానీ అమాయకంగా అడుగుతాం, ఎందుకయ్యా, ఎందుకు ప్రభువా నన్ను ఇట్లా చేశావు, దేవా నిన్ను అననులే కానీ నేను తప్పు పట్టకూడదు, అనకూడదు, కానీ ఎందుకో ప్రభువా నాకు ఇట్లా అయిపోయింది, నా జీవితం ఇలా అయిపోయింది అయ్యా అని
బాధపడతాం. నిన్ను అలాంటి పరిస్థితికి తీసుకెళ్ళటం వలననే నీకు ఆ వినయం, ఆ దీనత్వం, ఆ సాత్వికం, ఆ మృదుత్వం వచ్చింది. అట్లా కాకుండా నువ్వు ఇంకొక కోణంలో ఇంకొక రకమైన పరిస్థితుల్లో ఉంటే నీ మైండ్ సెట్ ఇంకొక రకంగా ఆయన అనుకోని షేప్ వచ్చింది. ఆయన అనుకున్న మైండ్ రాదు నీకు, ఇంకొక టైపు మైండ్ వచ్చింది. అందుకని నీకు ఆ మైండ్ రాకుండా ఆయన అనుకున్న మైండ్ నీలోనికి రావాలి అంటే తప్పనిసరిగా ఈ పరిస్థితులు జరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక వింతైన సంగతి చెప్పనా, ఆయన కావాలనుకునే కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన పరిస్థితులు మనకు అనుమతిస్తాడు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. థామస్ ఆల్వా ఎడిసన్ అనేవాడు చెవిటివాడు కాకపోతే మనకు లైట్ ఇచ్చేవాడు కాదు. తెలుసా మీకు? ఆయన చెవిటివాడని తెలుసా? ఎవరబ్బాయి? థామస్ ఆల్వా ఎడిసన్. ఆయనకి చెవుడు ఉందని తెలుసా మీకు? ఎవరికి తెలియదు? ఇక్కడ ఉన్న వాళ్ళకి. చదువుకున్న వాళ్ళు ఎవరు లేరా? చెవిటివాడేనా? మరి ఇంతసేపు ఆలోచించారేంది? కొన్ని వాళ్ళన్నా పెడతారా కామెంట్లో? చూడండి, వాళ్ళకి తెలుసా? చూసే వాళ్ళకి తెలుసు కొద్ది గొప్ప. అవునా కాదా? అది చెవుడు లేకపోతే శుభ్రంగా క్లాస్లో చదువుకునేవాడు. క్లాస్లో చదువుకుంటే ఏదో ఒక సబ్జెక్ట్ పట్టుకునేవాడు, ఒక ఉద్యోగస్తుడు అయ్యేవాడు. అసలు అతడు ఎవడో కూడా మనకు తెలిసేది కాదు. అవునా? ఇప్పటికీ మనం దీపాలు పెట్టుకొని బతకాల్సి వచ్చేదేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తికి ఉన్న బలహీనత కూడా లోకానికి ఉపయోగపడేటట్టు చేస్తాడా దేవుడు? మన బలహీనత కూడా సమాజానికి ఉపయోగపడిద్దా? ఇదొక సపరేట్ అంశం చెప్పాలనుకున్నా, ఏందో ఇప్పుడే వచ్చింది ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన బలహీనతలను కూడా వాడుకొని సమాజానికి మేలు చేస్తాడు. ఈయనకి చెవుడు ఉంది, వినపడదు. అందుకే ఆయన ఎంత చెప్పినా ఎక్కక నీకు దండం పెడతాం రా బాపు అని పంపించారు వాళ్ళు. తల్లి చెప్పుకుంది. ఫలితంగా ఆయన అలాగయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొకటి, దాదాపు ఎన్నిసార్లు ఆయన ప్రయత్నంలో ఫెయిల్ అయింది? ఇంచుమించు 1000 పర్యాయాలు. అదే చెవులు బాగా వినపడ్డట్టయితే మనుషుల మాటలకి కురింగిపోయి ఎప్పుడో సర్దుకునేవాడు. క్లాసులో సబ్జెక్ట్ అర్థం కాకుండా చేయటానికి చెవుడు ఉపయోగపడిందే వచ్చి. స్తోత్రం. అంతేకాదు, తను బల్బుని కనుగొనడానికి చేసిన ప్రయోగాల్లో పక్కన వాళ్ళ సనుగుళ్ళు, గొణుగుళ్ళు, విమర్శలు వినపడకుండా చెవుడు ఉపయోగపడిందో వచ్చి. ఇప్పుడు చెప్పండి, ఆయనకు బలహీనత ప్లస్సా మైనసా? ఆయన అడగండి, అయ్యగారు నిజంగా మీరు మీ చెవుడు ఎంత గొప్పది అయ్యగారు అంటే లాగి పీకుతాడు ఒకటి. నా చెవుడు మంచిదా? వినపడక నేను చేస్తుంటే నీకేం పిచ్చంట్రా? నా చెవుడు మంచిది అంటావు. లేదయ్య గారు, మీ చెవుడు పుణ్యమే మాకు లైట్ వచ్చింది. విచిత్రంగా ఉంటుంది కానీ వాస్తవం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు నా సంగతి కూడా, ఇప్పుడు ఒక స్థాయి వరకే నేను చదివేటట్టు చేశాడు దేవుడు. అంతవరకు చాలరా, ఇంకొద్దురా నీకు అన్నాడు. ఎందుకు? ఇంకొద్దిగా చదవనిచ్చినట్టయితే నేను ఏదో జాబ్ పట్టుకునేవాడిని, శుభ్రంగా ఎటో కట్టు పోయేవాడిని, దేవుడికి చిక్కకుండా శుభ్రంగా జీవితాన్ని అనుభవిస్తూ ఉండేవాడిని. అసలు రక్షణలో కూడా వచ్చేవాడిని కాదు, పోయేవాడిని పాతాళానికి. ఏమాచే? అంతేనంటావా? దిగులేసుకున్నాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది పరిస్థితి. ఎవరిని ఎంతవరకు తీసుకెళ్లాలో, ఎక్కడ ఎవరిని ఆప్ చేయాలో. కొంతమంది, అది ఏంది ప్రభా, నన్ను ఎట్లా చేసావు ఏంది ప్రభా, నన్ను ఎట్లా ఆపేసావు ఏంది ప్రభా, నాకు ఈ స్థితి ఇచ్చావు ఏంది ప్రభా, అందరూ అలాగున్నారు, నేను ఎలాగున్నాను. ఆయన అంటాడు, నువ్వు అలా ఉండటమే కరెక్ట్, అందుకే నేను అట్లా చేశాను. నువ్వు వాళ్ళలాగా ఎళ్ళలాగా ఉండాలనుకుంటే తేడా పడుద్ది వ్యవహారం. నువ్వు ఎలా ఉండాలనుకున్నానో అలానే ఉన్నావు, అంతే ఉండు అంటాడు ఆయన. అలెగ్జాండరా, గ్రాహం బెల్, ఆయనకే సమస్య. పాపం ఆయనకి లేదు కానీ చెవుడు, ఆయన తల్లికి భార్యకి ఇద్దరికీ చెవుడే.
వాళ్ళ దెబ్బకి ఆయన ఫోన్ కనిపెట్టాడు కదా, ఫోన్ కనుక్కున్నది ఆయనే కదా. వామ్మ మీరేది నాకు వెళ్ళి అనుమానం చూస్తారేంది కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడు బలహీనతలు చూడు ఎంత పని చేసినాయో. మనం అనుకుంటాం ఏంది ప్రభా నాకు ఈ పరిస్థితి, ఏంది ప్రభా, ఎందుకు ప్రభా, నన్ను తీసుకో ప్రభా, నా ప్రాణం తీసుకో ప్రభా అని. కొంతమంది నా ప్రాణం తీస్తుంటారు, నా ప్రాణం తీసుకోవట్లేదు దేవుడని. ఆ టైం వచ్చినప్పుడు ప్రభా నాకు బతకాలను ఉంది ప్రభా అన్న కూడా ఆపడు, తీసి పడేస్తాడు. అప్పుడు దాకా ఆగాలిగా మనం. కొంతమంది ఏం వేదన పడతారో పడతారు. ప్రియులారా, మీకు సింపుల్గా అర్థమైందని సులువుగా నేను క్యాజువల్గా మాట్లాడుతున్నాను, చనువుగా మాట్లాడుతున్నాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు అంశంలో సగానికి వచ్చాం మనం. దేవుడు కొంతమంది బలహీనతలని వాడుకొని సమాజానికి ఎలా మేలు చేశాడో చూడండి. బ్రెయిలీ లిపి తెలుసు కదా, అంధుల లిపి. అదే బ్రెయిలీకి 2 కళ్ళు చిన్నప్పటి నుంచి బాగున్నాయి, మధ్యలో పోయినాయి. ఆ పోకుండా కళ్ళు అంతే ఉంటే పాపం బ్రెయిలీకి అంధకారమే కదయ్యా, ఏం కనపడిద్ది? కళ్ళు లేని వాళ్ళ జీవితం ఎంత దుర్భరం. కానీ బ్రెయిలీ అలా అనుకోలా. నన్ను దేవుడు ఎలా అంధునిగా చేశాడంటే నా పట్ల ఏదో ఉద్దేశం ఉంది, దేవుడు అన్యాయస్తుడు గాడు అని ఆ మహానుభావుడు కృషి చేశాడు. ఫలితంగా బ్రెయిలీ లిపి అంధులకు ఈరోజు మార్గదర్శకమైంది. ఈరోజు మా బ్రదరు మంచి కీబోర్డిస్ట్, ఆయన ప్రేమ్ సాగర్ అన్న ఫ్లూట్ ప్లే చేస్తాడు, కీబోర్డ్ ప్లే చేస్తాడు, ఆయన జాబ్ చేస్తున్నాడు. అసలు ఇంగ్లీష్ బైబిల్ బ్రెయిలీ లిపిలో ఉంది, ఇంగ్లీష్ బైబిల్. ఏం లేదు, వేళ్లతో జస్ట్ టచ్ చేస్తున్నాడు, ఫటాఫట్ చదువుతా ఉన్నాడు. మైండ్ పోయింది నాకు. అసలు కళ్ళున్న నేను బైబిల్ అంత స్పీడ్గా అంత చక్కగా చదవగలనా? జస్ట్ ఆయన స్పర్శించి చదువుతున్నాడు. అది ఇంగ్లీష్ బైబిల్ నీట్గా చదువుతున్నాడు, ఎక్కడ కూడా పొరపాటు లేకుండా, ఒక అక్షరం మిస్ కాకుండా. ఆశ్చర్యం అనిపించింది నాకు. ఈరోజు కళ్ళు లేని అంధులు అంత చక్కగా చదవటానికి, ఉద్యోగం చేయటానికి, కళాకారులుగా ఉండటానికి, వాళ్ళు చదవటానికి బ్రెయిలీ అంధత్వం ఉపయోగపడింది. అదే బ్రెయిలీ బాగుంటే, అందుకే అంటున్నాడు సమాధానకర్తను కీడు కలుగజేయువాడను కూడా నేనే. విచిత్రం ఏంటంటే ఆయన కీడులాగా మనకు అనుమతించినవి కూడా మారు రూపంలో ఉన్న మేలులే. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. ఎందుకు అంత నీరసం కొడుతున్నారు సమయాలు? ప్రస్తుతం నువ్వు ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నావా? నీకు కూడా మేలుకే వస్తాయి నాయన, నీళ్ళు తాగుతా. ఆయన మనకి కీడులాగా అనుమతించినవి కూడా మారు రూపంలో ఉన్న మేలులే. ఎంతమంది వింటున్నారో, ఎంతమంది వినబోతున్నారో అందరికీ ఉపయోగపడిద్ది. ఆయన మహాప్రణాళికలోకి నిన్ను తీసుకెళ్ళడానికి ఆ మహానుభావుడు పనిగట్టుకొని మనందరి జీవితాల్లో, నీ జీవితంలో, నా జీవితంలో చర్య తీసుకుంటున్నాడు. ఏది జరిగినా అదంతా నీ మేలుకే ఆయన దాచిపెట్టాడు. ప్రభా ఇందుకా నాయనా నన్ను అట్లా చేశావు, ఇందుకా నాయనా నన్ను ఇట్లా చేశావు అని రేపు ప్రతిరోజు నువ్వు స్తుతించడమే ఆయన్ని, ఆనందంతో పరవశించి. ఇప్పుడేమో రోజు సణుగుతున్నావుగా, బతకటం ఆ ప్రభా, నాలాంటి వాళ్ళు బతకటం అవసరం అంటావా? ఎందుకు ప్రభా అని సణిగావుగా, రేపు రోజు స్తుతిస్తావు. ఎంత బంగారు తండ్రి అయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత గొప్ప కార్యం చేసావయ్యా, అయ్యా ఎంత బాధ పెట్టానయ్యా, నిన్ను ఎంత సణిగానయ్యా, గొణిగానయ్యా, ఎంత ఎసడించుకున్నానయ్యా, బాధను బట్టి లే ప్రభా, నువ్వు బంగారు తండ్రి అని తెలుసయ్యా, అందుకే నిన్ను వదలలేకపోయా ప్రభా అంటే ఏడ్చావులే. ఇప్పుడు అవన్నీ ఎందుకు, నేను ఎప్పుడో మర్చిపోయాను, ఎత్తవాగా అవన్నీ అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆ మెట్టుకు తీసుకెళ్ళడానికి మన జీవితంలో రకరకాల పరిస్థితులు అనుమతిస్తున్నాడు. నువ్వు దేన్ని బట్టి కూడా చింతపడక అన్నీ ఎరిగిన సృష్టికర్తకు నిన్ను నువ్వు అప్పచెప్పుకుంటూ ఉండవు. నీ చిత్తమే తండ్రి, నీ చిత్తం, ఏది జరిగినా నీకే స్తోత్రం అని. కానీ నీకున్న ప్రతికూల పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు, నిరాశపడద్దు, దిగులు పడద్దు. శ్రమ నీకు అవసరమైంది అనుకుంటే శ్రమను అనుమతిస్తాడు.
బాగా నలుగుతున్నావు, కొంచెం నీకు విశ్రాంతి అవసరం అనుకుంటే ఇదంతా మళ్ళీ పోయేటట్టు చేస్తాడు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి ఈ సంగతి మీకు అర్థమైంది అనుకుంటాను. దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? దైవములుగా చూడాలనుకుంటున్నాడు. మరి ఇంతవరకు ఆపేసేదా? ప్రశాంతంగా ఉంటుంది మీకు, ఇబ్బంది లేకుండా. సగమే నేను చెప్పింది, ఇక ఇప్పుడు అసలు విషయం ఇప్పుడు ఉంది. ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఆ మొదటి మానవ స్వభావం, తర్వాత దుష్ట స్వభావం రెండూ కూడా తొలగింపబడి దేవ స్వభావంలో పాలివారం కావటానికి దేవుడు మనకి రకరకాల పరిస్థితులు అనుమతిస్తున్నాడు. ఈ పరిస్థితులన్నీ కలిపి మనల్ని ఆయన అనుకున్న కొలతలోకి తీసుకురావడానికి దోహదపడతాయి. ఇది ఒక సంగతి, దాన్ని అట్ట పక్కన పెడదాం. ఇప్పుడు దైవములుగా మనల్ని చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇంతకీ దైవము అనే మెట్టు ఎక్కడానికి తగిన వారెవరు, ఎలా ఎక్కగలుగుతారు, దానికి సాధన ఏమిటి అనే దాన్ని మనం పరిగణలో తీసుకుంటే, ఒక్కసారి మీరు బైబిల్ గ్రంథం తీయండి. యేసు ప్రభు దైవములు అని ఎవరిని అన్నాడంటే, ఆ యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనం మళ్ళీ ఒక్కసారి చదువు తల్లి. అందుకు యేసు, మీరు దైవములని నేనంటిని, మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు గదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చును వారే దైవములని చెప్పిన ఎడల. రైట్. దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవములని. దేవుని వాక్యం ఎవరికి వచ్చిందో వాళ్ళు దైవములు. ఓకేనా? ఈ దేవుని వాక్యము అరణ్యములో ఉన్న బాప్తిస్మమిచ్చు యోహాను యొద్దకు వచ్చింది. బాప్తిస్మమిచ్చు యోహానును గురించి యేసు ప్రభు చెప్పిన విచిత్రమైన 2 మాటలు ఉన్నాయి. ఒకసారి మత్తయి సువార్త మీరు కానీ తీసుకున్నట్లయితే, మత్తయి సువార్తలో బాప్తిస్మమిచ్చు యోహానును ఒట్టి ప్రవక్తగా ఆయన అభివర్ణించడం కాకుండా ఇంకా స్పెషల్గా మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 7వ వచనం నుంచి చదివితే, వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానును గూర్చి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగెను. మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యునా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములలో నుందురు గదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను అన్నాడు. బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి ప్రభు పలికిన మాట ప్రవక్త కంటే గొప్పవాడు అని. ప్రజల మీద రాజు, రాజు మీద ప్రవక్త, ప్రవక్త మీద దేవుడే. ప్రవక్త కంటే గొప్పవాడు అంటే ఇంకెవరు? అలాగే బాప్తిస్మమిచ్చు యోహాను కూడా తన్ను గూర్చి తాను యేసు విషయమై ఎలా పరిచయం చేసుకున్నాడో తెలుసా?
పెండ్లి కుమారుని స్వరము విన్నప్పుడు స్నేహితుడు సంతోషిస్తాడన్నాడు. పెండ్లి కుమారునిలో ఆయన శరీరములో నేను ఒక పార్టన్లా పెండ్లి కుమారుని స్నేహితుణ్ణి అన్నాడు. స్పెషల్గా మాట్లాడాడు, తను గూర్చి తాను చెప్పుకున్నాడు. సరే, ఇంకొక మాట, బాప్తిస్మిచ్చు యోహానును గురించి యేసు పలికిన విచిత్రమైన మరో మాట ఏమిటంటే, అక్కడే ఉంది 10వ వచనం, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అంటే, స్త్రీలు కనిన సంతానం అంతటిలో కూడా బాప్తిస్మమిచ్చు యోహానే నంబర్ 1 అన్నాడు, గొప్పవాడు అన్నాడు. ఇప్పుడు యేసయ్య కూడా స్త్రీగా జన్మించాడు కదా, యేసయ్య కూడా స్త్రీ సంతానంగానే పిలువబడ్డాడు, ఆయన కూడా స్త్రీ మూలంగానే భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు స్త్రీలు కనిన వారిలో యేసయ్య కూడా ఉన్నాడుగా. యేసయ్య చూసారా, తన్ను తాను తగ్గించుకొని స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు లేడు అని యోహాను ఎంత హైలైట్ చేశాడో చూడండి. ఎందుకని బాప్తిస్మమిచ్చు యోహాను అంతగా ప్రభు ఘనపరిచాడు అంటే, బాప్తిస్మమిచ్చు యోహాను పాత్ర ప్రారంభం నుంచి ముగింపు దాకా చాలా పర్ఫెక్ట్గా మనకు కనపడుతుంది. కొంచెం ఆధిక్యత లభించగానే అవతలి వాళ్ళని తృణీకరించి తమను తామే గొప్పవారులనుగా చూపించుకోవటానికి ప్రయత్నించే మనుషులున్న ఈ సమాజంలో ఒక రేంజ్ ఉంది బాప్తిస్మిచ్చు యోహానుకు. అప్పట్లో యేసయ్య రాకముందు యేసు ప్రభు లైన్లోనికి వచ్చిన తర్వాత తన ఆధిక్యత మొత్తం తీసుకెళ్లి యేసయ్య పాదాల దగ్గర పెట్టాడు. ఇదిగో ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నేను పాత్రుణ్ణి గానన్నాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అన్నాడు. అంతేగాని దేవుని మహిమను దొంగిలించిన పని చేయలా. అట్టడు యేసయ్య పాదాల దగ్గరికి తగ్గించుకున్నాడు గనుక యేసయ్య ఏం తక్కువ తిన్నాడు. అంతగా తనను ఘనపరిచిన బాప్తిస్మిచ్చు యోహానుని ఈ మాటతో ఎక్కడికో ఎత్తేశాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఇంకొక మాట అంటాళ్లే ఆ ఫ్లోలో, పరలోకంలో మిక్కిలి అల్పుడైన వాడు బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడని. అదొక టాపిక్, అదొక వేరే సంగతి. అది ప్రియులారా, బాప్తిస్మిచ్చు యోహాను గురించి ఈ మాటలు మీకు ప్రత్యేకంగా అనిపించలేదా? ప్రవక్త కంటే గొప్పవాడని, స్త్రీలు కనిన వారిలో గొప్పవాడని, పెండ్లి కుమారుని స్నేహితుడని, ఆయన గురించి స్పెషల్గా దేవుని యొద్ద నుండి వచ్చిన మనుషుడని. మార్కు సువార్తలో ఏమన్నాడు? మార్కు సువార్త 1వ అధ్యాయములో దేవుని యొద్ద నుండి వచ్చిన ఒక మనుషుడు ఉండెను అంటాడు. వరుసగా ఈ సంగతులన్నీ మనం కానీ అబ్జర్వ్ చేస్తే, పరిశీలిస్తే బాప్తిస్మిచ్చు యోహాను యొక్క ఆధిక్యత ప్రత్యేకంగానే కనపడిద్ది. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు బాబు మనకి, నువ్వు దైవాలు అనే మ్యాటర్ చెప్పి మళ్ళీ బాప్తిస్మిచ్చు యోహాను దగ్గరికి ఎందుకు పోయా అంటే ఏం లేదు. ఎందుకు అంత కృప పొందాడు, అంత ఆధిక్యత ఎందుకు వచ్చింది ఆయనకంటే, ఆయన దగ్గరికి దేవుని వాక్యం వచ్చిందంట. అందుకని బాప్తిస్మిచ్చు యోహానుకు యేసు ప్రభు ఇచ్చిన మెట్టు దైవము. అందుకని ఇంత మ్యాటర్ చెప్పాల్సి వచ్చింది. దైవము అనే మెట్టుకి బాప్తిస్మిచ్చు యోహాను ఎత్తేసాడు ఆయన. అంతేకాదు, మోషేతో కూడా అన్నాడు, ఫరోకి నిన్ను దేవునిగా చేస్తానని, నీ అన్న అహరోనుకి నిన్ను దేవునిగా చేస్తాను అన్నాడు. ఈ దేవునిగా చేస్తాను అనే విషయం కొత్త సంగతి ఏం కాదు. కానీ ఇక్కడ బాప్తిస్మిచ్చు యోహాను దైవము అన్న మెట్టులోనికి ప్రవేశించినట్టు మనకు కనపడుతుంది. ఎట్లా? దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవములని చెప్పిన ఎడల. ఇప్పుడు లూకాసు వార్త ఒకసారి మీరు తీసుకున్నట్లయితే, లూకాసు వార్త 3వ అధ్యాయము 2వ వచనము, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారు దైవములు అన్నాడు యేసయ్య. ఇదిగో అరణ్యములోనున్న యోహాను, జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యం వచ్చెను. ఇప్పుడు ఏ అంతస్తుకి ఎక్కాడినా?
బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవము అన్న అంతస్తుకి ఎక్కాడు. ప్రియులారా, మన జీవితంలో సకల పరిస్థితులను అనుమతించాడు. ఇవన్నీ కూడా మనల్ని దైవ స్వభావంలో పాలివాళ్ళని చేసి దైవం అన్న అంతస్తులోకి తీసుకెళ్ళటానికి దేవుడు వాడుకుంటున్న ఈ పరిస్థితులు ఇవన్నీ. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, పక్కన అది ఒక పక్కన పెట్టండి. రెండో విషయం చెప్తున్నా, దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారు దైవములు అన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం బాప్టిస్మిచ్చి యోహాన్ దగ్గరకు వచ్చింది. పూర్తిగా ఆ వాక్యాన్ని అనుసరించే ఆయన నడుచుకున్నాడు గనక ప్రభువు చేతనే ఆయన ప్రశంస పొంది ఆ ధన్యత స్వతంత్రించుకున్నాడు. ఓకే, బాప్తిస్మిచ్చి యోహాను స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా ఆయన దేవుని మాట చేతనే నడిపించబడ్డాడు. ఫైనల్లో కూడా ఆయన అభ్యంతరపడ్డట్టు ఉంటుంది. ఆ అభ్యంతరం వెనక కూడా పండితులు 2 కారణాలు చెప్తారు. చెరసాలలో ఆయన ఉన్నప్పుడు అభ్యంతరపడ్డాడు అన్నది ఒకటే విమర్శ. ఇక మిగిలిన సంగతులు ఎక్కడ కూడా యోహాన్ దగ్గర విమర్శ ఉండదు. దేవుని సంకల్ప ప్రకారము ఎలా సంకల్పించాడో అలా ఖచ్చితంగా ఆయన పరిచర్య ఆయన జరిగించినటువంటి వ్యక్తి. అలా అంత పర్ఫెక్ట్గా జరిగించడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం యోహాన్ దగ్గరకు వచ్చింది. ఎక్కడొచ్చింది అన్నది ఇప్పుడు మన పాయింట్. అది అసలు విషయం. ఎక్కడొచ్చింది అంటే యోహాను అరణ్యపు అనుభవంలో ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు మనం దైవములం కావాలనేది దేవుని సంకల్పం. దైవములుగా మనం రూపాంతరం చెందడానికి మనకు ఉపయోగపడేది దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం ఏ అనుభవంలో ఉన్నప్పుడు వచ్చింది? ఆయన అరణ్యములో ఉన్నప్పుడు. ఊళ్ళో శాస్త్రులు ఉన్నారు, పరిశుద్ధ గ్రంథాన్ని చూచి రాసేటువంటి వాళ్ళు. అప్పట్లో గ్రంథాలు, ఈ పుస్తకాలు ప్రింటింగ్ మిషన్లు లేవు కదా. ప్రింటింగ్ మిషన్లు లేనప్పుడు దేవుని వాక్యం మరి గ్రంథాన్ని ప్రతుల్ని ఇంకొకళ్ళకి అమ్మాలంటే, ఇంకొకళ్ళు తీసుకోవాలంటే, ఇంకొకళ్ళ చేతిలోకి వెళ్ళాలంటే శాస్త్రులు ఏం చేసేవాళ్ళు అంటే అవన్నీ ఎత్తి రాసేవాళ్ళు. అలా రాసిన ప్రతినే కొనుక్కుంది నపుంసకుడు. అర్థమైందా? ధర్మశాస్త్రాన్ని ఎత్తి రాసేవాళ్లే శాస్త్రులు. పరిసయ్యులు మతనిష్ట కలిగిన వాళ్ళు ఉండనే ఉన్నారు, యూదులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, వీళ్ళంతా సిటీలో ఉన్నారు, ఊళ్ళో ఉన్నారు. కానీ దేవుని వాక్యం వాళ్ళ దగ్గరికి రాలా. మరి ఎవరి దగ్గరకు వచ్చింది? ఎవరు అరణ్యపు అనుభవంలో ఉన్నారో ఆ యోహాను దగ్గరకు వచ్చింది. ప్రియులారా, దేవుని వాక్యము ఎవని యొద్దకు వచ్చినో అతడు దైవము అన్న అంతస్తులోకి వెళతాడు. ముందు అసలు ఆ వాక్యం రావాలంటే ఆ వాక్యము కొరకు, దేవుని వాక్యము కొరకు, దేవుని సత్యవాక్కు కొరకు, వాక్ ప్రత్యక్షత కొరకు ఊరిని విసర్జించాల్సిన అవసరత ఉంది. ఇది పాయింట్. ఇదేందన్నా ఊరిని వదిలిపెట్టి ఎటుపోవాలి? ఎక్కడికి పోవాలి అంటే ఊరిని వదిలిపెట్టి అడవుల్లోకి పోమని నేను చెప్పలేదు. ఆడున్న ఇప్పుడు అడవులు మనకు అందుబాటులో దొరకవు కదా. అడవుల్లోకి అప్పుడు వాళ్ళు పోయారు, యోహాను మొదలైన వ్యక్తులు. వాళ్ళ నాన్న జకరియా సేవకుడు, యాజకుడు, వాళ్ళమ్మ భక్తురాలు, సేవకుల పిల్లగాడు. చక్కగా సేవకుల పిల్లగాడు అంటే ఎంత మంచిగా ఉంటుందండి. అందరూ గౌరవిస్తారు, మంచి బట్టలు, ఒక రేంజ్ మెయింటైన్ చేయవచ్చు. కానీ అబ్బే కాదు, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ట కలిగిన వాడై, ఒక ప్రత్యేకమైన భారం కలిగిన వాడై ఆ లోక సంబంధమైన జీవితాన్ని త్యజించి ఒక సాధువు వలె, ఒక ముని పుంగవుని వలె అన్నిటినీ సర్వసంగా పరిత్యాగం చేసేసి, ఎప్పటి నుంచి పుట్టినది మొదలుకొని అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అన్నాడు గబ్రియేలు దూత. దేవునికి స్తోత్రం. ఎవరిని గూర్చి? యోహానును గూర్చి. చాలా విచిత్రమైన మాటలు ఉంటాయి బాప్తిస్మిచ్చి యోహాను గూర్చి. అక్కడే ఆ మొదటి లూకాసు వార్త 1వ అధ్యాయము 80వ వచనంలో, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. ఇశ్రాయేలుకి ఈ శిశువు ప్రత్యక్షం అవటం ఏమిటి? ఈ మాటలన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. బాప్తిస్మిచ్చి యోహాను గురించి ధ్యానించండి. ఆయన ఒక స్పెషల్ పొజిషన్లో, ఒక స్పెషల్ అంతస్తులో కనపడతాడు. సరే, ఇంతకీ వాక్యం ఎక్కడ పొందుకున్నాడు ఆయన అన్న పాయింట్ మనం ధ్యానిస్తున్నాం. ఎక్కడ అంటే అరణ్యపు అనుభవంలో పొందుకున్నాడు. దేవుని వాక్కు నీకు అందాలి అంటే
ఖచ్చితంగా నీవు నేను మనం అరణ్యపు అనుభవంలో ఉండాలి. వాక్కు పొందితే దైవములు అంత మెట్టుకెక్కుతాం. ఎక్కాలంటే ముందు వాక్కు రావాలి. వాక్కు రావాలంటే ఊళ్ళో ఉంటే కాదు. ఎక్కడున్నప్పుడు వచ్చిందండి దేవుని వాక్యం యోహానుకి? యోహాను టిక్ టాక్ చూచుచుండగా దేవుని వాక్యం యోహాను వద్దకు వచ్చెను. యోహాను ఫేస్బుక్ తిప్పుచూ ఉండగా దేవుని వాక్యం యోహాను వద్దకు వచ్చెను. యోహాను నెట్లో రకరకాల సంగతులు పరిశీలించుచుండగా దేవుని వాక్యం యోహాను వద్దకు వచ్చెను. లేకపోతే యోహాను పిచ్చపాటి మీటింగులో కూర్చొని ఉండగా దేవుని వాక్యం ఆయన యొద్దకు వచ్చెను అనుందా? అరే ఆశ అదంతా కూడా తీసి అవతల పడేశాడు. తీసి అవతల పడేసి ఒంటెతోలు కట్టుకొని మిడతల్ని తింటూ అడవి తేనె త్రాగుతూ ఒక ఆటవిక జీవితం జీవించాడు. ఒక రేంజ్ కలిగిన వ్యక్తి అయి ఉండి ఈరోజు అందరికీ దైవాలు కావాలన్న ఆ మెట్టుకి ఎక్కాలన్న ఆశ అయితే ఉంది, కానీ అంత ఎక్కువ శాతం వేరే వేరే వ్యాపకాల్లో బిజీ అయిపోయారు. ఇప్పుడు సెల్ ఫోన్ చూస్తే తప్పని నేను అనట్లా. మళ్ళా అన్నా మరి నువ్వు ఎందులో చెబుతున్నావు నువ్వు అని మళ్ళీ మీకు డౌట్ వచ్చింది. ఏం కాదు, చూడండి దేవుని వాక్యం పర్వాలేదు, కానీ ఒక్కదాంతో ఆగుతామా మనం? ఇంకెన్ని లేవు అందులో. ముఖం పెడితే పక్కకి తిప్పుతామా? ఎటు బాత్రూంలో పోయినా జేబులో పెట్టా. అదే అంతకుముందు టీవీ, దాన్ని బాత్రూంలో తీసుకెళ్ళతే అయ్యేది కాదు. అంతలో అది ఎట్లా తీసుకెళ్తాం? కొన్ని కార్యక్రమాలకి అది కొంచెం ఆటంకంగా ఉండేది కాదు టీవీ. ఇప్పుడు ఇది అసలు ఎక్కడ కూర్చున్నా సరే. అంతకుముందు బాత్రూంలో పోయి సకల కార్యక్రమాలకి ఒక 15-20 నిమిషాల్లో పూర్తి చేసుకుని వచ్చేది ఇప్పుడు గంటలు గంటలు పడుతుంది. ఎందుకు? పోయిన కార్యక్రమం అయిపోయి ఈ కార్యక్రమం జరిగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, యథార్థంగా మనలో మనమాట చూసేవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెప్పండి, కరెక్టే కదా? అవునా? అట్లా అయిపోయింది. ఇంకెక్కడ దేవుని వాక్యం బాబు? దేవునికి స్తోత్రం కలుగును గాక. వేరే వేరే వ్యాపకాలన్నిటిని కూడా మనం విసర్జించి ఊళ్ళో ఉండగానే మనం అరణ్యపు అనుభవాన్ని సాధన చేస్తే అప్పుడు వస్తుంది దేవుని వాక్యం నీ దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఊళ్ళో ఉన్నప్పటికీ, అడవులు అందుబాటులో లేనప్పటికీ, నేనైతే అరణ్యపు అనుభవం కోసం ఏకాంత ప్రార్థనకి వెళ్తూ ఉంటాను. కొంతమందికి ఆ సౌకర్యం లేదు, ఏకాంత ప్రార్థనకి వెళ్ళే అవకాశం లేదు. కానీ తాము ఊళ్ళో ఉండగానే, ఇంట్లో ఉండగానే హృదయములో అరణ్యపు అనుభవాన్ని అనుభవించాలి. అంటే అర్థం ఏంటంటే, అరణ్యములోకి ఒక వ్యక్తి వెళ్ళిపోతే ఇక ఊరు సంబంధమైన సంగతులతో అతనికి ఇక ఏ పని లేదు. ఊళ్ళో వ్యవహారాలు ఏవి అతనికి చెందవు, తెలియవు కూడా. అంటే పట్టించుకోవడానికి అవసరం లేదు. ఎట్లా తెలుస్తాయండి? ఊళ్ళో ఉంటే ఊళ్ళో వ్యవహారాలన్నీ తెలుస్తాయి. అడవిలో పోయినోడికి ఊళ్ళో సంగతులు ఏం తెలుస్తాయి? తెలియవు కదా. ఊళ్ళో వ్యక్తులతో సంబంధం లేదు, అరణ్యంలో ఉన్నాడు. ఊళ్ళో పరిస్థితులతో సంబంధం లేదు, అడవిలో ఉన్నాడు. ఊళ్ళో లాభ నష్టాలతో నిమిత్తం లేదు, అడవిలో ఉన్నాడు. మనిషి అయితే ఉన్నాడు, కానీ సమాజంతో ఏ విధమైన సంబంధం కూడా లేకుండా ఆయన సజీవుడిగానే ఉన్నాడు, కానీ పూర్తిగా దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు ఊరుకుంటాడా అండి? ఆ టైప్ వాళ్ళు ఎవరున్నారు అని అక్కడి నుంచి చూస్తున్నాడట. 53వ కీర్తన 1-2 వచనాలు, 14వ కీర్తన 1-2 వచనాలు. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని ఆకాశము నుండి ఆయన నరులను పరిశీలించుచున్నాడు. వారందరూ ప్రస్తుతమైతే సెల్ ఫోన్స్ వెతుక్కుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రకరకాల సంగతులు వెతుక్కుంటున్నారు. వివేకం కలిగి దేవుని వెతకువారు ఈ లైవ్లోకి వచ్చిన కొందరే కనపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లారా, వివేకము కలిగి దేవుని వెతకువారు ఎవరున్నారో వాళ్ళకి పాత నిబంధన భక్తులు దేవుని కొరకు ఎండవేళ్ల గుడారపు ద్వారమునొద్ద కాచుకున్న అనుభవం.
తిరగబడింది ఇప్పుడు వ్యవహారం. అబ్రహాము దేవుని కొరకు ఎదురు చూచుచు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో ఎండవేళ గుడారపు ద్వారమందు దాసదాసి జనాంగం, చూడచక్కని సౌందర్యవంతురాలైన భార్య, అంతా వెండి బంగారాలు అంతా ఉన్నాయి. ఎందుకు ఎండవేళ గుడారం ద్వారం దగ్గర ఎందుకు కూర్చున్నాడు? ఆయన కనపడతాడేమో, ఆయన సన్నిధి అనుభవించాలి, ఆయన ప్రత్యక్షత చూడాలి, ఆయన కొరకు ఆశ కలిగి ఉన్నాడు. అప్పుడు తర్వాత కాసేపటికి దేవుడు ఆయన కనపడ్డాడు. తర్వాత జరిగిన సంగతి మీకు అంతా తెలుసు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అబ్రహాము ఆనాడు దేవుని కొరకు గుడారపు ద్వారం దగ్గర కాచుకుంటే ఇప్పుడు యేసయ్య వచ్చి కాచుకొని కూర్చున్నాడు మన కోసం. మనమేం ఫుల్ బిజీ. ఫుల్ బిజీ. అప్పుడేమో దేవా నీ ముఖం మాకు అనిపించయ్యా, నీ స్వరం మాకు వినిపించయ్యా, అయ్యా ప్రభువా అని చెప్పని వాళ్ళు దేవుని వెతికారు. ఇప్పుడు దేవుడు నరులను వెతుకుతున్నాడు. నన్ను వెతికేవాడెవడన్నా ఉన్నాడా అని. ఆనాడు అబ్రహాం కాచుకున్నాడు, ఈనాడు ప్రభువు అడుగుతున్నాడు, నీ ముఖం మనోహరం, నీ స్వరం మధురం, కొంచెం నాకు నీ ముఖం చూపించు, నీ స్వరం వినిపించు అని. ఎంత తేడా జరిగిపోయింది. ఎంతమంది ఇప్పుడు ఆయన కలుసుకోవడానికి ఆశ కలిగి ఉన్నారు? బాప్తీసం ఇచ్చి యోహాన్ లాగా. చూడండి, తిండి గురించి లక్ష్య పెట్టలేదు, వస్త్రం గురించి లక్ష్య పెట్టలేదు. మానవుడికి కనీస వసతులు, రోటీ కపడా ఆర్ మకాన్. పార్టీలో ఏం చెప్తారు? देश में सब लोगों के रोटी कपड़ा और मकान देने के वास्ते हमारा पार्टी बहुत कोशिश कर रहा है, ऐसा बोलते हैं ना పార్టీస్. అలా చెప్తారు కదా. ఈ మనుషుడు కోరుకునే మూడింటిని పక్కన పెట్టేశాడు. తిండిని లక్ష్య పెట్టలేదు, మిడతలు తిన్నాడు, అడవి తేనె తాగాడు. వస్త్రాలు లక్ష్య పెట్టాల, సిగ్గు కప్పుకోవటానికి ఒక ఒంటె రోమాల చర్మంతో చేసింది ఒకటి మొలకు చుట్టుకున్నాడు, తోలు దట్టి ఒకటి. గూడు లేదు అడవిలో, ఏ చెట్టు కిందో ఆయన బస, ఏ కొండ గుహలోనో ఆయన బస. వదిలేశాడు. తిన్నానా, సంపాదించానా, దాచిపెట్టానా, పోగేశానా, వెనక ఎంతమందికి నేను సిద్ధపరచగలిగి ఏం పట్టలా. ఈరోజు చెప్తున్న ఊళ్ళో ఉండే అరణ్యపు అనుభవం అంటే తిండి ఉందా లేదా, అయ్యో లేకపోతే ఎలాగా నా చింత. నిన్ను దేవుడికి దూరం చేసేటట్టయితే ఆ చింతను వదిలేసి ముందు దేవునికి దగ్గరవు. నీ తిండి సంగతి దేవుడు చూస్తాడు. అలాగని పని చేయకుండా ఒట్టిగా తిరగమని నేను చెప్పను. నీకు చేతనైన పని, నీకు దేవుడిచ్చిన పని శక్తి లోపం లేకుండా చెయ్యి. కష్టపడాలి, బతకాలి, కానీ బ్రతుకంతా అదే కాదు. ఆయన కోసం ఆశ కలిగుండు. ఇప్పుడు ఉదాహరణకి కొంతమందికి ఏదో కొద్దిపాటి ఇల్లు ఉంటుంది, అంతటితో తృప్తి చెందరు. వీడు వచ్చి 3 స్టేర్లు ఇల్లు, 4 స్టేర్లు ఇల్లు చూపిస్తే ఈయనకు ఆశలు కలుగుతాయి, నేను అట్లా కట్టాలి ఇట్లా కట్టాలని. అరణ్యపు అనుభవంలో ఉన్నోడికి ఆశలు ఉండవు. ఊళ్ళోనే ఉంటాడు, ఇంట్లోనే ఉంటాడు. అరణ్యపు అనుభవంలో ఉన్నోడికి ఆశలు ఉండవు. ఆడు 3 స్టేర్లు కట్టాడు, వీడు 4 స్టేర్లు కట్టాడు. తీరా బాబు, ఎన్ని స్టేర్లు కడితే ఉంటామా? అబ్రహాము మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో గుడారం వేసుకొని ఉన్నాడు, గుడారంలో ఉన్నాడు. కానీ ఆయన పూర్తిగా అరణ్యపు అనుభవంలో ఉన్నాడు. దేన్ని పట్టించుకోవాలా? ఏది కూడా అబ్రహామును శాసించలేకపోయింది. బాప్తీసం ఇచ్చి యోహాను ఏది శాసించలేకపోయింది. విఘ్నులైన వాళ్ళు ఆలోచించండి. ఊళ్ళో ఉండే అరణ్యపు అనుభవం అంటే మనుషులు వెంపర్లాడే వేటి మీద అంత వాంఛ ఏది కూడా కలిగి ఉండకుండా ఆ వాంఛలను విసర్జించి దేవుని కొరకే ఆశ కలిగి ఉండే అనుభవాన్ని ఒక వ్యక్తి సాధించుటయే అరణ్యపు అనుభవం. నువ్వు అడవిలోకి వెళ్ళాలంటే అవకాశం దొరకదు. అడవిలో ఇప్పుడు మనుగోడు కూడా కష్టమే. ఎందుకంటే అడవుల్లో నక్సలైట్లు ఒక పక్క, పోలీసు వాళ్ళు ఒక పక్క. మనల్ని ఏడన్నెత్తారు వాళ్ళు. పొరపాటును మనం కానీ బాప్తీసం ఇచ్చి యోహాన్లాగా బయలుదేరితే పట్టుకొని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి బంధించవచ్చు, లేదా నక్సలైట్లు తీసుకొని పోవచ్చు. అసలు ఛాన్సే లేదు ఇప్పుడు అడవుల్లో పోవటానికి. అవునా కదా? అటు వాళ్ళు ఇటు ఇళ్ళు, సమస్య లేదు అందులో. లేదా కాదనుకుంటే బెంగాల్ టైగర్స్ ఉంటాయి. ఎందుకు వచ్చిన గొడవ? కాబట్టి అరణ్యపు అనుభవం అంటే అడవిలోకి పోమని చెప్పట్లేదు, కానీ లోకానికి వేరుగా ప్రభువుకు సమీపంగా వెళ్ళే అనుభవాన్ని ప్రతిరోజు కలిగి ఉండుట అరణ్యపు అనుభవం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
హృదయములో అనుభవాన్ని కలిగి ఉండాలి. అవకాశం ఉంటే ఇంట్లో కూడా అలాంటి అనుభవాన్ని సాధన చేయాలి. కొంచెం ఏకాంతంగా ప్రతిరోజు కొంత సమయం దేవునితో నువ్వు సంభాషించుకొని, మాట్లాడుకొని, ఆయన్ని కలుసుకొని, ఆయనతో పిచ్చాపాటి మాట్లాడుకునే అనుభవం కొరకు వసతి ఏర్పరచుకోవాలి ఛాన్స్ ఉంటే. లేదా అందుబాటులో మందిరం ఉన్నా దాన్ని వినియోగించుకోవచ్చు. రోజు నువ్వు ప్రభువుతో నడవటానికి అనుగుణ్యంగా, ఆయనతో పిచ్చాపాటి మాట్లాడుకోవటానికి కన్వీనెంట్గా ఒక ప్లేసుని నువ్వు సిద్ధపరచుకో. మనసులో ఇహ సంబంధమైన వాటన్నిటినీ వెతకటం మానేసేయి. మీరు క్రొత్తగా జన్మించిన వారైతే, మీరు దేవుని మూలంగా జన్మించిన వారైతే పైనున్న వాటిని వెతకమన్నాడు. అక్కడున్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటిని వదిలేసేయమన్నాడు. నీకేం కావాలో ఆయనకు తెలుసు. కాబట్టి నీకు అవకాశం ఉన్నంత వరకు ఏదో కుటుంబాన్ని ఈదాలి కాబట్టి చేదగ్గది చేసేసి వాళ్ళకి అక్కడ పడేసి, నువ్వైతే నా వైపు చూడు, మిగిలినంత నేను చూసుకుంటాను అన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అరణ్యపు అనుభవాన్ని సాధన చేసినప్పుడే దేవుని వాక్యాన్ని పొందగలుగుతాం. దేవుని వాక్యాన్ని పొందినవాడు మాత్రమే దేవుని ఆత్మ మూలంగా అన్ని విషయాల్లో నడిపించబడి సంపూర్ణ సిద్ధి పొంది దైవము అన్న మెట్టులోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఒట్టిగా నిన్నేదో బాప్తీసం ఇచ్చేసి దేవుని బిడ్డ అనిపించి రక్షించేసి తీసుకెళ్ళిపోవాలనేది కాదు దేవుని సంకల్పం. అంతటితో నువ్వు ఆగావు, దేవుడు ఆగడు. మారు మనసు పొందాను, బాప్తీసం పొందాను, ఇక చాలు, ఆదివారం పోతాను, హల్లెలూయా. అవకాశం ఉంటే ఎప్పుడన్నా మనసు బాగుంటే శుక్రవారం పోతాను, హల్లెలూయా. అంతవరకు నువ్వు ఆగిపోయావు. కానీ దేవుడి ఉద్దేశం అది కాదు. నరకానికి తప్పించుకుంటే సరిపోతుందా? నువ్వు సింహాసనం ఎక్కొద్దు, నాకొద్దు ప్రభా, నాకొద్దు ప్రభా, నువ్వు వద్దన్నా నేను ఎక్కించేదే. అదేంది ప్రభా, నేను వద్దంటే నువ్వు ఎట్లా ఎక్కిస్తావంటే నువ్వు నా బిడ్డ అయ్యావు కదా. ఇప్పుడు రాజుగారి కొడుకు, నా తండ్రి నేను గేదెలకి ఎత్తాను తండ్రి, ఐఎమ్ సారీ తండ్రి, నాకు గేదెలే బాగా ఇష్టం తండ్రి అంటే, రే నా పరువు పోయిద్దిరా, నేనేమో ఈ రాజ్యం మొత్తానికి రాజుని, నువ్వేమో మరి గేదెలు కాస్తానంటే మరి ఎట్లరా? అంటే గేదెలు కాయటం తప్పని కాదు. మా గేదెలు ఉన్నప్పుడు నేను కూడా కాసా గేదెలు కాయటం తప్పేం కాదు. కానీ రాజుగారి కొడుకు గేదెలు కాస్తానంటే మరి అది కాదు కదా. రాజాదిరాజు పిల్లలమైన మనము ఏదో ప్లాట్ఫామ్ పొజిషన్లో ఉంటాం ప్రభు అక్కడ అంటే ఊరుకోడో. నువ్వు వద్దన్నా సరే నిన్ను కిరీటానికి సింహాసనాన్ని సిద్ధపరచాలని ఇప్పుడు ఆయన పూనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ గురించి కాదు ఇప్పుడు చింత, ఆయన గురించి. నిన్ను ఒక రేంజ్లో ఉంచాలని. నువ్వు వద్దు మొర్రన్నా ఊరుకోడు. కాబట్టి మరి ఈ సంగతిని గుర్తించండి. ఇది చాలా ఇంకా వివరణాత్మకంగా చెప్పాల్సిన అంశం. ఇప్పటికే మీ సరుకు అయిపోయిందని నాకు అనుమానం. మరి ఇక నేను ముగిస్తాను. కార్యక్రమంలో తరువాయి భాగం వచ్చేవారం. అరణ్యపు అనుభవంలో మనం ఏమేం పొందగలమో మీరు ధ్యానించండి. నేను ముగిస్తున్నాను. అరణ్యపు అనుభవంలో దేవుని వాక్కును మనం పొందగలం. నంబర్ 1 రాసుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే పెన్ను ఉంటాయి. నంబర్ 2, అరణ్యపు అనుభవంలోకి వెళ్ళినప్పుడే మోషే దేవుని చేత కర్తవ్యం బోధించబడ్డాడు. ఎక్కడ? అరణ్యపు అనుభవంలోనే. పర్వతానికి గొర్రెలను తోలుకొని వెళ్ళాడు. అరణ్యంలోకి వెళ్లకుండా ఊళ్ళోనే కూర్చుంటే ఒకవేళ దేవదర్శనం పొందేవాడు కాదేమో. అవునా? అరణ్యము ఆవలికి మందం తోలుకొని పోయినందున మరి మండుచున్న పొదలో ప్రత్యక్షత ఆయనకు దొరికింది. అక్కడ తను ఎందుకు పుట్టాడో, తన ద్వారా దేవుడు ఏం చేయాలనుకున్నాడో, ఇక తరువాత తాను ఏం చేయాలో ఆ కర్తవ్యం ఎక్కడ బోధించబడిందయా? ఊళ్ళో కూర్చున్నప్పుడా? మనుషులతో ఏకీబీకీగా టైం అంతా వాళ్ళతో గడుపుతున్నప్పుడా? లేకపోతే మనుషుల్ని పక్కన పెట్టేసి ఊరికి దూరంగా అరణ్యంలోనికి వెళ్ళినప్పుడా? అరణ్యంలోకి వెళ్ళాడు. గొర్రెలు తప్ప ఇక ఆయనతో మాట్లాడే మనుషులు ఎవరు లేరు. ఒక్కడే మోషే. గొర్రెలేం మాట్లాడతాయి? మేతమేస్తాయి. తన మామ అయిన ఇత్రో మందను మేపుకుంటూ కొండకి తీసుకెళ్ళాడు. ఒక్కడే మేపుకుంటా తీసుకెళ్ళాడు. దర్శించాడు దేవుడు. అది ఊళ్ళో ఉంటే ఆ ప్రత్యక్షత పొందకపోను. అరణ్యపు అనుభవంలోనే
మనకు కర్తవ్యం బోధించబడుతుంది తమ్ముడా. అక్కడే బోధించబడిద్ది. నువ్వేం చేయాలో నీకు అక్కడ చెప్తాడో. ఆయనకు దగ్గరలోకి వెళ్ళినప్పుడు, ఆయనకు సమీపంలోకి వెళ్ళినప్పుడు దేవునికి సమీపించుటయే అరణ్యపు అనుభవం. లోకాన్ని విడిచిపెట్టి దేవునికి దగ్గర అవుటయే అరణ్యపు అనుభవం. నువ్వు గదిలో కూర్చుంటావో, మందిరంలో కూర్చుంటావో, మీకు అందుబాటులో ఏదన్నా పొలాలు ఉంటే అక్కడ కూర్చుంటావో, లేకపోతే మేడ మీద కూర్చుంటావో, మిద్దె మీద కూర్చుంటావో, లేకపోతే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి కూర్చుంటావు. నువ్వు ఏడ కూర్చుంటావో నాకు అనవసరం. నువ్వు దేవునికి దగ్గర అవుట, దేవుని వాక్కు పొందుట అనే మెట్టు నువ్వు సాధన చేయగలిగితే నువ్వు అరణ్యపు అనుభవంలో అద్భుతంగా ఉన్నట్టే. అందరికీ ఉపయోగపడేది. దైవజనులు కూడా ఈ విషయాలను గుర్తించవచ్చు. మొట్టమొదటి చెప్పాను, మనల్ని దైవాలుగా చేసే దేవుని వాక్యం అరణ్యంలోనే ప్రత్యక్షమైంది, అరణ్యపు అనుభవంలో. రెండవది, మనం ఎందుకు సృష్టించబడ్డామో, మన ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో ఆ కర్తవ్యం కూడా మనం అక్కడే పొందగలం. మూడవది, ఈ లోకాన్ని అధిగమించి దుష్ట సాతాను ఎదిరించి వాని బంధకాల్లో నుండి ప్రజల్ని బయటికి తీసుకొచ్చి వాడి కార్యాలన్నిటినీ కూడా విర్రగొట్టాలి అంటే దానికి కావలసినటువంటి ఆత్మ బలం. శరీరాన్ని జయించాలన్నా, శత్రువైన సాతాను జయించాలన్నా మనం కలిగి ఉండవలసిన ఆత్మ బలం కూడా మనకు అరణ్యపు అనుభవంలోనే దొరుకుతుంది. ఇందాక చెప్పినటువంటి విషయం నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మీకు దొరుకుతుంది. మోషే తన మామ అయిన యిత్రో మందను మేపుచు దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాడు. అక్కడ పొదలో, మండుచున్న పొదలో దేవదూత ప్రత్యక్షమయ్యాడని అక్కడ మ్యాటర్ రాసి ఉంటుంది. ప్రభు ప్రత్యక్షమై ఆయన అతనికి కర్తవ్యాన్ని బోధించాడు మోషేకి. ఓకే. మూడవది, శరీరాన్ని జయించాలన్నా, శత్రువైన సాతాన్ని జయించాలన్నా మన ఆత్మకు కావలసిన బలం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? అరణ్యపు అనుభవంలోనే దొరుకుతుంది. ఇక్కడ చూడండి, అదే లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. ఒక్క నిమిషం, 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఎక్కడ? అరణ్యములో నడిపించబడ్డాడు. అరణ్యములో. ఆ అరణ్యంలో ఎన్ని రోజులయ్యా? 40 దినములు గడిపాడు. తర్వాత 14వ వచనం చదువు. అప్పుడు యేసు ఆత్మ బలముతో. ఎప్పుడు ఆత్మ బలముతో? బాప్తిస్మం పొందగానే వెళ్ళిపోలా ఊళ్ళోకి. బాప్తిస్మం పొందిన తర్వాత పొందాల్సిన మరొకటి ఉంది, ఆత్మబలం ఉంది. బాప్తిస్మం పొందడం వేరు, ఆత్మబలం పొందడం వేరు. బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి ప్రవేశిస్తాడు. ఆయన ఇచ్చే బలము కొరకు మనం కనిపెట్టు కూర్చోవాలా. ఆ ఆత్మ లోపలికి వచ్చిన ఆత్మే మనల్ని అరణ్యపు అనుభవంలోకి తీసుకెళ్తాడు. స్తోత్రం చెప్పండి. అదే ఉంది అక్కడ. ఆయన ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి ఎక్కడికి తీసుకెళ్తాడు? ఆత్మ మన లోపలికి వచ్చి శరీరాన్ని జయించడానికి, శత్రువైన సైతానును జయించడానికి మనల్ని యుద్ధ రంగంలోకి తీసుకెళ్తాడు. అది ముందు జరిగేది. అప్పుడే పని చేయడానికి కాదు సోదరా, యుద్ధ రంగంలోకి నెట్టుకెళ్తాడు. తీసుకెళ్ళి యేసయ్యను ఎక్కడ పెట్టాడు? ఇటు శరీరానికి, అటు శత్రువైన సాతానికి మధ్యలో పెట్టాడు. నువ్వు అది గెలవాలా, ఇది గెలవాలి, 2 గెలవాలి. ఈ 2 గెలవడం కోసం ఆయన ఏం చేశాడు? శరీరాన్ని శుష్కింపజేశాడు. దీనివల్ల శరీరాన్ని అధిగమించగలిగాడు, శరీరాన్ని నల్లగొట్టాడు, దానివల్ల శరీరాన్ని జయించగలిగాడు. దేవుని వాక్యము చేత శత్రువుని గెలిచాడు. శరీరానికేమో ఫుడ్ లేకుండా చేశాడు. ఆ దెబ్బకి ఇది నలిగిపోయింది. చూడు, ఆ పరిశుద్ధ శరీరమే నలిగిపోవలసి వస్తే ఈ పాపిషి శరీరం ఎంత నలగొట్టబడాలో ఆలోచించండి. అందుకే పౌలు అన్నాడు, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడు నగుదునేమో అని నా శరీరమును నలగొట్టి నేను దాన్ని లోబరుచుకొనుచున్నాను. అంటే అన్న నలగొట్టకపోతే ఇది మాటిందా అనేక అర్థం వినదనే. పరిశుద్ధ అగస్టిన్ అనే దైవజనుడు తన శరీరాన్ని ప్రియమైన గాడిద అని పిలిచేవాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని పిలిచేవాడు? ప్రియమైన గాడిద.
మొయ్యటమే నీ పని అని నలగొట్టే అనుభవాన్ని సాధన చేశాడు. ఒక పక్క శరీరాన్ని కట్టడి చేయటానికి, శరీరాన్ని ఎలాగా లోబరుచుకోవాలో 40 దినాలు ఆయన చేశాడు. తర్వాత శత్రువు ఆయనను ఎదుర్కొన్నప్పుడు ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినమన్నప్పుడు మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని శత్రువుకు సమాధానం చెప్పాడు. ఎత్తు మీద నుండి దూకు, ఈ అద్భుతం చూసి నీకేం కాకుండా ఉంటే ప్రజలు నీకు జేజేలు పలుకుతారు, అయినా నువ్వు పైనుంచి కింద పడితే నీ కాళ్ళకు రాయైనా తగలకుండా దేవుడు కాపాడతాడని వాక్యంలోనే ఉంది. అంటే మళ్ళీ వాక్యంలో నుంచి ఎత్తి చెప్పాడు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని రాసుంది. కాలు జారి పడితే తప్పకుండా ప్రభువు కాపాడతాడు, తండ్రి కాపాడతాడు. కావాలని పడితే ఆయన శోధించినట్టు ఇద్దరా అర్భక చెప్పేశాడు. 2 మూడోది, ఒక్కసారి నా కాలు మొక్కు, ఈ లోక రాజ్యముల మహిమంతా చూపించి మొత్తం నీకు ఇచ్చేస్తాను అన్నాడు. యేసయ్యని మనల్ని శోధించే శోధనలను 3 యేసయ్యను వాడు శోధించాడు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను, శరీర ఆకలి తీర్చుకో, శరీరాశ. పైనుండి కిందకు దూకు, అసలు నీకేం కాదు, కానప్పుడు ఆశ్చర్యపోయి జనం అమ్మో అని నువ్వు గొప్పోడు అని భజన చేస్తారు. భజన ఇప్పుడు భజనే కదా, ఇప్పుడు జనాలు వెళ్తుంది. స్తోత్రం, భజన కోసమేగా ఇప్పుడు ఎక్కువ శాతం మంది వెంపర్లాట. భజనో భజన, భజనే భజన. జీవపడంబం. ఆయనే ఉన్నాడు, పైనుంచి కిందకు దూకి, కింద నుంచి పైకి దూకి, ఇవన్నీ కాదురా. ప్రభువుని శోధింపకూడదు, దేవుణ్ణి శోధించకూడదు. నన్ను హెచ్చించాలన్నా, నన్ను కింద పడేయాలన్నా ఆయన వశంలో ఉంది. నా అంతటా నేను పైనుండి కిందకు దూకి నాకేం కాలేదు చూసారా అని నేనేదో అద్భుతాలు చూపించి జనాలను ఏదో ఇది చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా తండ్రి చిత్తం అయితే ఆయనే నన్ను మహింపరుస్తాడు, ఆయనే నన్ను గణపరుస్తాడు. ఆయన మనుషుల మెప్పు నాకెందుకు, నా తండ్రి నన్ను మెచ్చుకుంటే నాకు అంతే చాలు. 2 జీవపడంబ పాపంలో యేసు చిక్కలా. దగ్గరకు వచ్చి పొగట్టానికి ట్రై చేసినా పొంగిపోలా. నీకోదేమొచ్చి ఏమన్నాడండి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్పితే ఇంత కార్యం ఇంకొకటి ఎవడో చేయలేడంటే, ఆహా భజన సూపర్ బ్రహ్మాండంగా ఉంది, మళ్ళీ చెయ్యి అనలా. నీకోదేమో ఆపు నీ భజన, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ప్రియులారా, జీవపుడంబ పాపాన్ని ప్రభువు జయించడు. మనకి ఏవి ఎదురవుతాయో అయ్యే వచ్చినాయి ఆయనకి. శరీరాశ, జీవపుడంబ. 3వది నేత్రాశ. ఈ లోక రాజ్యములు వాటి మహిమంతయు ఒక్క నిమిషంలో చూపించాడంట వాడు యేసయ్యకి. చూపించి ఇవి నాకు అప్పగింపబడి ఉన్నవి, ఒక్కసారి నా కాలు మొక్కావంటే మొత్తం నీకు ఇచ్చేస్తాను. చూడు ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఎంత రంజుగా ఉన్నాయో. యేసు వీటన్నిటి మీద నువ్వు ఏలికవైపోతావు తెలుసా. ఈ మనుషులే నాకు ఈ గవర్నమెంట్ అధికారం అప్పచెప్పింది. నువ్వు ఒక్కసారి నా కాలు మొక్కావంటే మొత్తం ఇచ్చేస్తాను. సాతానా పొమ్మో, నీ దేవునికి మొక్కి ఆయనకే నమస్కరింపవాలని వ్రాయబడి ఉన్నది అన్నాడు. వాడు అనుకున్నాడు ఆదాం బుక్ అయ్యాడు కదా, ఈయన కూడా బుక్ అవుతాడు అనుకున్నాడు. ఆదాం కూడా పరిశుద్ధుడే, జన్మత పరిశుద్ధుడు ఆదాం. తెలుసా మీకు? యేసయ్య ఎలాగ పరిశుద్ధుడో జన్మత, ఆదాం కూడా పరిశుద్ధుడు జన్మత. ఆదాంలో పాప బీజం లేదు తెలుసా. సాతాను శోధించి హవ్వ ద్వారా కొట్టేశాడు. లేకపోతే అంతకుముందు ఆయన పాపం లేనివాడు ఆదాం. ఆ ఆదామును కొట్టేశాను, కడపటి ఆదాం ఇతడెంత, ఇతను కూడా కొట్టేస్తానని ట్రై చేశాడు. ఆ ఆదామేమో సృష్టి, కడపటి ఆదాము ఇయ్యనేమో కర్త. కర్త దగ్గర పప్పులు అడుగుతాయా? పగిలిపోయింది మొహం. జ్ఞానం అని చెప్పబడిన వ్యక్తితోనే వీడు పరాచకాలు ఆడుతున్నాడు. అయితే జయించేశాడు. నేత్రాశ, శరీరాశ, లోకములో ఉన్నదంతా ఈ 3 అని చెప్పేశాడు యోహాను భక్తుడు.
నీకెదురైనా నాకెదురైనా ఏ విధమైన శోధనైనా ఈ మూడిటితో అనుబంధం కలిగి ఉంటుంది. బ్రదరో వింటున్నారా? ఏ విధమైన శోధన అయినా సరే అది వీటిలో లింక్ అయి ఉంటుంది. ఏదో ఏ టైప్ అయినా సరే, అది శరీరాశయ అయిన ఉంటుంది, లేదా జీవపటమైన ఉంటుంది, నేత్రాశయ అయినా అయి ఉంటుంది. కాబట్టి ఆ శోధనలు జయించాడు, ఇటు శరీరాన్ని జయించాడు, అటు శత్రువుని జయించాడు. ఆత్మబలముతో నిండి అప్పుడు వెళ్ళాడు గలిలయకి. అప్పుడు చెప్పాడు, ఇక దేవుని రాజ్యము సమీపించున్నది, కాలం సమీపించున్నది, దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని మొదలు పెట్టాడు. కాలం సంపూర్ణం, దేవుని రాజ్యం సమీపం, పొందండి రా మారు మనసు అని మొదలు పెట్టాడు ఆత్మ బలముతో. ఈ ఆత్మ బలం ఎక్కడ దొరికిందయా? బాప్తీసం పొంది ఇంక మామూలుగా అందరితో కూర్చొని మామూలుగా లోకానుసారంగా బతుకుతుంటే పొందాడా? ఈ లైవ్లో చూస్తున్న వాళ్ళు కానీ తర్వాత చూసేవాళ్ళు కానీ ఎలా ఉన్నారో ఒకసారి పరిశీలించుకొని కొద్దిగా ఆత్మ బలాన్ని పొందడానికి సాధన చేయండి. కాస్త అరణ్యపు అనుభవాన్ని సాధన చేయండి. దేవుడి కృప వల్ల, ఆయన దయ వల్ల రక్షణలోనికి వచ్చిన నాట నుండి నేటి వరకు ఈరోజు కూడా ఏకాంతంగా దేవునితో గడుపుకొని అరణ్యపు అనుభవాన్ని గడుపుకొని వచ్చాను బాబు. ఆయన మహాకృపతో ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక చోట, ఏదో ఒక విధంగా నేను నా దేవుణ్ణి కలుసుకోకుండా ఉండటం నాకు సాధ్యము కాదు, నాకు ఇష్టము లేదు. ఎవ్రీ డే కొంత సమయం నేను ఆయనతో మాట్లాడుకోవాలి. నా అనుభవం అది. ఆయన చేత పలుమార్లు నా కర్తవ్యం నాకు బోధించబడింది. నేనేం చేయాలో చెప్పాడు, ఏం చేయొద్దో చెప్పాడు, ఎలా ఉండాలో చెప్పాడు, ఎలా ఉండొద్దో చెప్పాడు. ఎప్పుడు ఏ సమయంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలో మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. ఈరోజు కూడా వాస్తవంగా 70 వారాల సంగతి చెప్పాలని వచ్చా. 70 వారాల విషయం ప్రస్తావించి 70వ వారాన్ని గురించి మీకు వివరణ అందించాలని, ప్రకటన గ్రంథంలోని 70వ వారపు సంగతి మీతో మాట్లాడాలని వచ్చా, రెడీ అయ్యి. ఇక్కడికి వచ్చేసరికి అది ఆపి ఇది చెప్పు అన్నాడు. అందుకని ఇప్పుడు ఈ మ్యాటర్ అందిస్తున్నా మీకు. నా తలంపులు కాదు, ఆయన ఏమి చెప్పుచున్నాడో దాన్ని బట్టి నేను అడుగేయాలి. అది నేను అనుకున్నది 70వ వారం చెబుదామని, ప్రభువు అనుకున్నది ఇది. కాబట్టి ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ కూడా ఈ ఉపదేశం ద్వారా, ఈ సందేశం ద్వారా దేవుడు మాట్లాడుకున్నాడని నేను అనుకుంటున్నాను. నాతో మాట్లాడాడు, మళ్ళీ ఒక్కసారి తమ్ముళ్ళతో మాట్లాడాడు, లైవ్లో ఉన్న మీ అందరితో మాట్లాడాడు. ఈ అంశం ద్వారా ఎంతమంది చూడబోతున్నారు వారందరితో కూడా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి దైవములు అనే అంతస్తులోకి మనం వెళ్ళాలి అంటే దేవుని వాక్కు మనకు ప్రత్యక్షం కావాలి. దేవుని చేత కర్తవ్యం బోధించబడుతూ నడిపించబడాలి. 3వది ఆత్మ బలము పొందాలి. 4వది దేవుని యొక్క ప్రణాళికలు అర్థం చేసుకునే గ్రహింపు కావాలి. మనకు జీవితంలో రప్పించే కీడు మేలులను ముందు చెప్పా కదా స్టార్టింగ్లో, వాటన్నిటిని గ్రహించగలిగేటువంటి జ్ఞానము లభించాలి. ఇవి 4 లోకములో నీవు ఏకీబీకివైతే నీకు అందవు. లోకాన్ని విసర్జించి దేవునికి సమీపమై అరణ్యపు అనుభవంలోకి వెళితేనే నీకు మేలులన్నీ సంప్రాప్తమై దేవుడు అనుకున్న దైవములు అనే మెట్టులోకి నువ్వు వెళ్ళగలుగుతావు. రా ప్రార్థన చేద్దాం. రా, మోకాళ్ళు ఊను, ఎక్కడుంటే అక్కడ మోకాళ్ళు ఊను. దేవుడి వాక్యం మనందరి హృదయాల్లో స్థిరపరిచి ఆ వాక్యం చొప్పున మనందరినీ నడిపించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేద్దాం. నయానో భయానో నవ్వించో కవించో దేవుని సంగతులు సులభముగానో దుర్లభముగానో మీ అంతరంగంలోకి జొప్పించి సంపూర్ణ సిద్ధిలోనికి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని రావాలనేది దేవుని సంకల్పం. అది నాకు ఇచ్చిన ప్రేరణ. నేను ఉపదేశించే క్రమములో దేవుని సంగతిని హృదయంలోకి చేరాలనేది నా తపన. ప్రార్థన చేయి. ఉందా నీకు అరణ్యపు అనుభవం? కొంతమంది ఉన్నారు లైవ్లో ఉన్నోళ్ళలో, కొంతమంది అరణ్యపు అనుభవంలో ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళు కాచుకుంటారు. అందుకే
లైవ్లోకి వచ్చారు. ఎప్పుడు వస్తారో దేవుడు తన దాసుని ద్వారా ఏం మాట్లాడతాడో, ఈరోజు ఏం నేర్పిస్తాడో, ఏ సంగతి నేర్పిస్తాడో, నాలో ఉన్న ఏ లోపం సరి చేస్తాడో, నన్ను ఏ పనికి పూనుకునేటట్టు రేపుతాడో అని కాచుకున్న వాళ్ళు వచ్చేసారు లైవ్లోకి. ఆశ కలిగిన వారు, దేవుని స్వరం వినగోరిన వారు, దేవుని నడిపింపు పొందగోరిన వారు, మీ అందరినీ దేవుడు గమనిస్తున్నాడు. ప్రార్థన చేయండి. దేవా, నాకు ఆశ ఉంది దేవా, అరణ్యపు అనుభవాన్ని నాకు ఇవ్వు దేవా. నిజమే దేవా, కొన్ని తప్పులు నేను ఒప్పుకుంటున్నాను. కొద్దిగా సమయం వేరే వాటితో గడుపుతున్నానయ్యా. ఇతర వ్యాపకాలు నా టైంను తినేస్తున్నాయి, ఒప్పుకుంటున్నానయ్యా. వాటిని విసర్జించి అరణ్యపు అనుభవాన్ని నేను సాధన చేయాలని మరొక్కసారి నాయన నీ చేత హెచ్చరించబడ్డాను ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు. తప్పకుండా నాయన, తప్పకుండా నువ్వు ఆశించిన ఆ కొలతలోకి రావటానికి నా వంతు సహకారం నేను అందిస్తా ప్రభువా. నన్ను చెక్కు నాయన, నాకు ఆత్మబలమీ అయ్యా, నీ వాక్కుని అయ్యా, కర్తవ్యం బోధించయ్యా, ఎదురవుతున్న పరిస్థితులు సరిగా అర్థం చేసుకునే జ్ఞానమీ అయ్యా. నీ నడిపింపు నాకు అనుగ్రహించి ఆ అనుభవాన్ని, అరణ్యపు అనుభవాన్ని మాకు దయచేయమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు గొప్ప నామంలో ప్రార్థించి జవాబులు పొందామని మేము విశ్వాసముతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్. యోహాను దేవుడు కాదమ్మా, దేవుడు ఒక్కడే. యోహాను దేవుడు అనకూడదు, దేవుడు ఒక్కడే. దేవుడిచ్చే అంతస్తు మనకి భవిష్యత్తులో దైవములు అని ఉంది కదా, ఆ అంతస్తుకి అందుకున్నవాడు అంతే. మనందరం చేరబోతున్నాం కదా దైవములు అనే అంతస్తుకి. ఆ మెట్టుకెక్కిన వాడని మీకు చూపించడానికి ప్రయత్నించా అంతే. ఓకేనా? అది నా సమాధానం. దేవుడు ఒక్కడే అమ్మా, మన అద్వితీయ ప్రభు. ఆయన వ్యక్తిత్వ సౌందర్యంలోకి మనల్ని తీసుకురావాలని మనందరినీ సాధన చేస్తున్నాడు. అర్థమైందా? ఆయన వరుడైతే మనం వధువు అన్నమాట. జయించిన వాణ్ణి నేను నా తండ్రి సింహాసనం మందు కూర్చున్న ప్రకారం జయించిన వాణ్ణి నా సింహాసనం మందు కూర్చుండనిత్తును అన్నాడు. ప్రభు పట్టమహిషిగా మనందరం కూడా ఆయనతో ఈక్వల్ క్యాడర్లోకి వెళ్ళాలి, అలా మనల్ని చేర్చాలనేది దేవుని అభిలాష. చాలా సంతోషం, మీరందరూ కూడా చక్కగా విన్నారు. నేను ఈ సంభాషణ అంతా మాట్లాడాను, చాలా ఫ్రీగా మాట్లాడాను. సీరియస్గా గద్దించినట్టుగా కాకుండా చాలా స్వతంత్రంగా నేను మాట్లాడాను. ఎందుకంటే కొంచెం కష్టతరంగా మాట్లాడినది మీకు ఎక్కదేమో అన్న భయంతో. కానీ ఇది చాలా సీరియస్ మ్యాటర్. తప్పకుండా మీరందరూ కూడా దీన్ని సాధన చేస్తే మీరందరూ కూడా ఉన్నత పాత్రలు అవుతారు. మీ ఒక్కరికే మీకే మేలు కాదు, కానీ మీరు అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉండెనని బాప్తిస్మిచ్చి యోహాను గూర్చి వచ్చిన సాక్ష్యము నీ జీవితంలో కూడా దొరుకుతుంది, వస్తుంది. ఆమె మండుచూ ప్రకాశించుచున్న దీపమైంది, అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమయ్యాడని ప్రభు మన్ను గూర్చి సాక్ష్యం చెప్పే ఆ ఉన్నత ధన్యకరమైనటువంటి జీవితం. నువ్వు స్త్రీవి కావచ్చు, పురుషుడో కావచ్చు, అరణ్యపు అనుభవాన్ని సాధన చేయి. ప్రభువుని కలుసుకో, ప్రభు వాక్కు పొందుకో, ప్రభుతో గడుపు, ప్రభువుకి సమయం ఇవ్వు, ప్రభుతో మాట్లాడో. ఆయన మాట్లాడున్నప్పుడు విను. దేవునికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వు, దేవుణ్ణి ఎక్కువ ప్రేమించు. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఈ లోకం దాని ఆశ మొత్తం గతిస్తాయి, కానీ ప్రభు చిత్తం నెరవేర్చేవాడు నిరంతరం జీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.